ఈరోజు కార్యక్రమంలో మన భజ గోవిందం ఈ సత్సంగంలో 3వ భాగం వినబోతున్నాము. మనందరికీ తెలుసు ఈ భగవద్గీత ఇవన్నీ కూడా చక్కటి నిత్య పారాయణ గ్రంథాలు. మనందరూ విష్ణు సహస్రనామం మన చెవుల్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది మనందరికీ సుపరిచితం, వింటూనే ఉంటాం. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు అది ప్లే చేస్తున్నప్పుడు వింటూ ఉంటాం. ఆ విష్ణు సహస్రం మొదలవటానికి ముందుగా మనకి భజ గోవిందం అది ఒక విశ్లేషణ, ఆ పాట కూడా ఉంటుంది అందులోనే, అదే సిడీ లేకపోతే క్యాసెట్లలో. ఆ భజ గోవిందం చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రానికి ముందుగా ఆ పాట వింటూ ఉంటాము. ఆ భజ గోవిందానికి కామెంట్ రాజాజీ, అది మనందరికీ సుపరిచితమే, ఇంగ్లీష్లో వస్తున్న కామెంటరీ. అలాంటి ఈ భజ గోవిందానికి ఈరోజు చక్కగా విశ్లేషిస్తూ ప్రతి పదానికి మనకి అర్థం తెలుసుకునే ఒక చక్కటి అరుదైన అవకాశం మనందరికీ కలిగింది. ప్రతి మాటకి అది అర్థం అంటే ఇందులో ఇంత విజ్ఞానం ఉందా, మనం పుట్టినప్పటి నుంచి చివరి దాకా మనిషి జీవితం చూస్తే ఏముంది అందులో అని చూస్తే అన్నీ అందులో ఆ పాటలోనే ఇమిడి ఉన్నాయి. ఆ పాటకి మరి ఈరోజు కూడా ఎన్నో విలువైన అపురూపమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శ్రీ బంగారయ్య శర్మ గారి భాషణల ద్వారా. మరి మీరు త్వరగానైతే ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రారంభించాలని కోరుతున్నానండి. నమస్కారం బంగారయ్య శర్మ గారు, అయితే మీరు ఇక ప్రారంభించవచ్చు. మ్యూట్ లో ఉన్నారు గురుగారు. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్ శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. యస్య ప్రసాదాదహమేవ విష్ణుః మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రియుగ్మం ప్రణతోస్మి నిత్యం. అవిద్యారణ్యకాంతారే ప్రాణినాం భ్రమతాం సదా విద్యామార్గోపదేష్టారం విద్యారణ్యగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా స్నానం సదా గోవింద సంకీర్తనం. చక్కగా ఇవాళ ధ్యాన శ్లోకం ఆరంభం చేసినప్పుడే అద్భుతంగా ఆ వ్యాకరణం అంతా ఒక్కసారి అట్లా కంటి ముందు అక్షర స్వరూపం కనిపించేట్టుగా చేశారు. అందులో చేస్తూ చేస్తూ జ్ఞానానాం చిన్ముద్ర అంటే జ్ఞానము అంటే చిన్ముద్ర అనేటటువంటి విషయాన్ని మనకి వారు చెప్పడం జరిగింది. చిన్ముద్ర అంటే ఏమిటి? సాధారణంగా ఇలా వేస్తాం, ఇలా వేసి హృదయం దగ్గర వెనకాల శంకరాచార్యులు వారి చిత్రపటం చూసినా, లేదు మీరు ఎక్కడ జ్ఞానాన్ని ప్రతిబింబించేటటువంటి శారదని గాని సరస్వతిని గాని ఎవరినైనా చూస్తే వాళ్ళకి ఇలా లలిత అమ్మవారు గాని చిన్ముద్ర వేసుకుంటారు. దక్షిణామూర్తి స్వరూపమైన అంటే జ్ఞాన ప్రాధాన్యం కలిగినటువంటి స్వరూపాలు ఏవైతే ఉంటాయో అవి సాధ్యమైనంత మటుకు దత్తాత్రేయుడైన ఇట్లా చిన్ముద్ర వేస్తారు. ఏమిటి కారణము అంటే ఇది పరమాత్మ.
ఇది జీవాత్మ. జీవ బ్రహ్మాత్మీక యోగం, సత్వ రజస్తమో గుణాలని దూరం చేసి హృత్స్థానంలో జీవ బ్రహ్మాత్మీక యోగాన్ని నేను వేసుకున్నాను అని చెప్పడం. ఇది చిన్ముద్ర గుర్తు. ఏ విద్య అయినా ఈ ప్రపంచంలో ఏనాడు ఈ చిన్ముద్ర అనేటటువంటిది మన హృదయానికి అభ్యాసం అవుతుందో, జీవ బ్రహ్మాత్మీకము అనేటటువంటిది హృదయం లోపల జరుగుతుందో, అదే నిజమైనటువంటి విద్య. హరిని చేరమని చెప్పేటటువంటి విద్య అని మనకి చక్కగా హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు బోధ చేస్తాడు. అలా హరిని చేరేటటువంటిది ఏదయ్యా? చిన్ముద్ర. కేవలం ఏకమేవా ద్వితీయం బ్రహ్మాసి బ్రహ్మైవాహమస్మి, ఇలాంటివన్నీ చెప్పేది ఈ చిన్ముద్రతోటే. కాబట్టి ఈ చిన్ముద్ర అనేటటువంటిది నాకు ఒకసారి గుర్తు చేస్తే, ఇవాళ నేను చెప్పాలనుకున్న దానికి అవసరమైన ప్రాతిపదిక మొత్తము ఆ ఒక్క చిన్న మాటలో, ఆ జ్ఞానము చిన్ముద్ర రెండింటినీ ఒకటే అని చెప్పినటువంటి దగ్గరే దాదాపు అయిపోయింది. కారణం ఏమిటి అంటే, మనం భజగోవింద శ్లోకాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా ఆయన ఏం చెప్తూ ఉన్నారు అంటే, నాయన నిన్ను ఇది కాపాడదు, నీ శరీరం మీద వ్యామోహం ఇలా ఉంది, నిన్ను ధనం కాపాడదు, నువ్వు ఏ స్త్రీలతోటి తిరిగావో, ఏ స్త్రీ పురుషులతోటి తిరిగిందో వాళ్ళెవ్వరూ కూడా నిన్ను కాపాడలేరు అని ఈ విధంగా చెప్పుకుంటూ, నీకు భార్య అయినా, కుటుంబ వ్యవస్థలో సంసారంలో బంధుత్వాలైనా, మిత్రులైనా, ఎవరైనా సరే ఎప్పటిదాకా? తుదిశ్వాస వదిలిపెట్టేదాకానే. ఆ తర్వాత వేగంగా తీసుకొని వెళ్ళి కట్టె కాల్చేయటమే తప్ప ఏమీ దాంట్లో ప్రయోజనం లేదయ్యా అని చెబుతూ, ఇప్పటిదాకా నేతి నా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పుకుంటూ వచ్చారు ఆదిశంకరులు. ఇప్పటిదాకా ఇది కాదు 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 అని చెప్పుకొచ్చినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు మొట్టమొదటి సిద్ధాంతాన్ని చెప్పేటటువంటి శ్లోకం ఇవాళ్లే ఆరంభమవుతుంది. ఇవాళ్లే చిన్ముద్ర గురించి చెప్పుకోవడం, నిజంగా ఆ రెండు శబ్దాలు వినడం అనేది నాకు చాలా తృప్తిగా అనిపించింది. దానికి కారణం ఏమిటి అంటే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడైనటువంటి వాడా, గోవిందుణ్ణి భజించవయ్యా అంటే భగవంతుణ్ణి, గురువుని భజించవయ్యా అని చెప్తున్నారు మనకి అక్కడ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెబుతూ. ఇవాళ రోజున మొదలు పెట్టడమే వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది ఇవాళ అసలు ఆరంభం చేయాల్సినటువంటిది. నేను సత్సాంగత్యం అనగానే ఇది బ్రహ్మము, ఇది జీవుడు, ఈ రెండు సాంగత్యం చేయడమే. ఈ మూడిటి నుంచి సాంగత్యం దూరం చేసుకోవడం, ఈ బ్రహ్మముతోటి ఈ జీవుడు సాంగత్యం చేయటం, ఇదే సత్సాంగత్యం అంటే సర్వవ్యాపకమైన పరమాత్మతో ఎవడు వాడు సాంగత్యం చెయ్యాలి అని కోరుకుంటాడో, వాడి స్వస్వరూపం ఆ బ్రహ్మమే అని ఎవడికి తెలుస్తుందో, వాడికి సంబంధించినటువంటి కర్తవ్య బోధ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఇది కాదు అని చెప్పిన వారు సిద్ధాంతాన్ని చెప్పబోతున్నారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. కాబట్టి నాకు తెలియకుండానే అసలు వెనకాల నుంచి బంటు రీతి కొలువీయవయ్య రామ అని మనకి చక్కగా విశిష్టాద్వైతాన్ని నిన్నటి రోజున ఇంతకు ముందు జరిగినటువంటి చర్చలో చక్కగా చూపించుకుంటూ వెళ్ళారు. అంతకు ముందు జరిగినటువంటి కీర్తన ఆ రోజుకి తగ్గట్టుగా చక్కగా ద్వైత విశిష్టాద్వైతాలై అద్వైతంలోకి వాళ్ళు అడుగు పెడుతున్నాం. ఆ అద్వైతానికి యోగ్యమైనటువంటి ధ్యానము ఇవాళ చేయటం జరిగింది. కాబట్టి ఏం చెప్పారయ్యా ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు? సత్సాంగత్యం అంటే సత్ సాంగత్యం చేయవయ్యా అనగానే మనకి సాధారణంగా సత్పురుషులతోటి తిరగవయ్యా, పెద్దవాళ్లతోటి ఈ ప్రపంచంలో చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండయ్యా, మంచి ఉన్న ప్రదేశాల్లోకి చేరుతూ ఉండు. ఇలాంటి సత్ సాంగత్యం గనక నువ్వు చేస్తే ఇంకా సాంగత్యం చేయడానికి వేరే నిస్సంగత్వం ఏమీ ఉండదయ్యా. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే నీకు సాంగత్యం చేయడానికి ఇంకా వేరే విషయాలు లేవో అప్పుడు నీలోంచి మోహం వెళ్ళిపోయిందయ్యా. నీలో మోహము లేదనుకో, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా 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 అని వెంపర్లాడుతూ ఇన్ని జన్మల నుంచి జన్మలెత్తుకుంటూ మనం వస్తున్నామే, అది అంటే దాని అర్థము అదన్నీ వదిలిపెట్టి వెళ్ళమని కాదండి, వాటిల్లో ఉంటూనే అరుచిగా ఉండమని పోయినసారి కూడా మనం చెప్పుకున్నాం. అదే మనకి పరమావధి అని కాకుండా అంతకంటే పరమావధి ఉంది. అందుకనే వివాహం చేసేటప్పుడు కూడా ధర్మేచ అర్థేచ కామేచ అని చెప్పేసి నాతి చరితవ్య నాతి చరామి అన్నప్పుడు నాతి చరితవ్య అట్లానే చెప్పుకుంటూ వస్తారు. ఈ అతిచరించకుండా తిరుగు, ధర్మ అర్థ కామాలే చెప్పారు స్త్రీతోటి, కానీ మోక్షము అనేటటువంటి చెప్పల. కాబట్టి భర్తకైనా భార్యకైనా మోక్షము అనే దానికి పరిపూర్ణమైన అర్హత ఉందండి. స్త్రీలు పురుషులు అనే భేదం లేదు, బ్రాహ్మణులు శూద్రులు అనే భేదం లేదు. మోక్షానికి ప్రతి ఒక్కడు అర్హుడే.
ఎందుకంటే వాడు పుట్టుకతోటే వాడి స్వస్థితి, అది స్వస్థితిలోకి వాడు వెళ్ళటం మోక్షం కాబట్టి స్వస్థితిలోకి ఎవరైనా వెళ్ళొచ్చు అని చెబుతూ ధర్మేచ అర్థేచ కామేచ అనేది వివాహంలో చెప్పి మనకి సత్సాంగత్యం అక్కడి నుంచి చూపించి మోక్ష ప్రయత్నం అనేది మాత్రం 4వ పురుషార్థం నీ అంతట నువ్వు సాధించాలయ్యా అని మనకు స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి సత్సంగత్వే నిర్మోహత్వే నిశ్చల తత్వం. ఎప్పుడైతే మోహము అనేది మనలోంచి పోయిందనుకోండి, నిశ్చలమైన తత్వం తెలుస్తుంది. మనం గాఢ నిద్రలో ఉన్నాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి మన భార్య గాని, మన భర్త గాని, పిల్లలు గాని, లేదు చుట్టుపక్కల వ్యవస్థ గాని, మనుషులు గాని ఏమీ గుర్తులేదు. అప్పుడు మనం ఎలా ఉన్నాం? గాఢ నిద్రలో నిశ్చలంగా ఉన్నాం. నిశ్చలం, ఎక్కడా చెల్లించట్ల. ఎందుకంటే నేను ఈ రూపమని గాని, నేను ఈ యొక్క మనస్సునని గాని, ఈ విషయాన్నని గాని, ఈ చొక్కాననో, ఈ ఇంద్రియాన్ననో, ఈ చర్మాన్ననో, ఈ కళ్ళనో, ముక్కనో, నాలికనో, నోరనో, చెవులనో ఏదీ గుర్తులేదుగా మనకి. ఏదీ గుర్తు లేనప్పుడు మనం ఎలా ఉన్నాం? మోహము లేనప్పుడు మనిషి నిశ్చలంగా ఉంటాడు. వాడిని కదిలించడం చాలా కష్టం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. చలించనటువంటి తత్వంలో ఉండడమే జీవన్ముక్తి. అంతకంటే ఏం లేదయ్యా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. అంటే ఏం చెప్తున్నారు? సత్సాంగత్యం, మంచి వాళ్ళతోటి సాంగత్యం చెయ్యండి అయ్యా అని చెప్తున్నారు. ఏమిటంటే మంచి వాళ్ళతోటి సాంగత్యం చేస్తే ఏమొస్తుంది? మంచి వాళ్ళతోటి చేయమంటున్నారు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఆకాశంలో నుంచి ఒక నీటి చుక్క ఇట్లా కిందకి పడుతోంది. ఈ కిందకి పడేటటువంటి నీటి చుక్క అది వెళ్ళి బురద గుంటలో పడ్డదనుకోండి, ఏమవుతుంది? బురద అవుతుంది. అదే ఆకాశం నుంచి వచ్చే చక్కగా జాలువారుతున్న ఆ చినుకు వెళ్ళి గంగలో పడ్డదనుకోండి, గంగ అవుతుంది. అదే చినుకు అలా వెళ్ళి సముద్రంలో మనకి చక్కగా స్వాతి నక్షత్రంలో ముత్యపు చిప్పలో పడ్డదనుకోండి, ముత్యం కింద మారిపోతుంది. అంటే దేని వల్ల పైనుంచి వస్తున్నటువంటి చినుకు ఒకటి బురదగాను, ఒకటి ఒక అద్భుతమైనటువంటి ఒక ముత్యముగాను, గంగగాను మారుతున్నాయి. దేని వల్ల మారుతున్నాయి అంటే వాటి సాంగత్యం వల్ల మారుతున్నాయి. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం. అదే చినుకు వచ్చి బాగా వేడిగా ఉన్న పెనం మీద పడితే ఆవిరవుతుంది. అలాగే మన సాంగత్యము అనేటటువంటిది మన యొక్క స్థితిని ఎప్పుడూ తెలియపరుస్తుంది. అందుకనే సాంగత్యం చెప్పడానికి కూడా ఈ ముద్ర వేశారు. బ్రహ్మముచ్చే బ్రహ్మముతో సాంగత్యము చెయ్యి అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అలా సత్సంగత్వము అనేటటువంటిది ప్రధానము. ఏమిటి సత్సాంగత్య మాహాత్మ్యము అంటే, ఒక సందర్భంలో నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా విష్ణుమూర్తి వారు, నాకు సత్సాంగత్యం యొక్క ఫలం ఏమిటో చెప్పండి అన్నాడు. అంటే ఏం లేదయ్యా, అక్కడ ఒక పంది ఈనుతోంది, ఆ ఈనుతున్నటువంటి పంది దగ్గరికి నువ్వు వెళ్ళు, అది చెప్తుంది నీకు అంటాడు. ఆ పంది పిల్లని అడుగు అంటాడు. అనగానే వెంటనే వెళ్తాడు. అక్కడ పంది ఈనుతుంది, పంది పిల్ల రాగానే దాని చెవు దగ్గరికి వెళ్ళి సత్సాంగత్యం అంటే ఏంటి అంటాడు. అనగానే ఆ పంది పిల్ల చచ్చిపోతుంది. వామ్మో ఇదేమిటి, అడగంగానే పంది పిల్ల చచ్చిపోయిందని మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా విష్ణుమూర్తి వారు, ఏమిటండి మీరు ఏదో చెప్పారు, వెళ్ళి అడిగా, దెబ్బగా పంది పిల్ల చచ్చిపోయిందంటే, సరే సరే మీరు చెప్పండి సత్సాంగత్యం అంటే ఏంటో అని మళ్ళీ అడుగుతాడు. అబ్బాయి నేను కాదయ్యా, ఇప్పుడు అక్కడ ఒక కుక్క పిల్లని ఈనుతోంది, ఆ కుక్క ఈనుతున్నటువంటి పిల్ల దగ్గరికి వెళ్ళి అడుగు అంటాడు. ఈయన అలాగే దిగుతాడు, మళ్ళీ వెళ్తాడు. చెప్పింది విష్ణుమూర్తి, కాదంటానికి లేదు. వెళ్ళి మెల్లిగా ఆ చెవు దగ్గరికి వెళ్ళి సత్సాంగత్యం అంటే ఏంటి అంటాడు. దెబ్బ కుక్క పిల్ల కూడా చచ్చిపోతుంది. చచ్చిపోయేటప్పటికి ఈయనకు అర్థం కాదు. మళ్ళీ అలా వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆయన ఎక్కడికంటే అక్కడ సంచారం చేయగలిగినటువంటి మహానుభావుడు. నిజంగా కలియుగంలో త్యాగబ్రహ్మం గారికి కానీ, ఎవరికైనా ధ్రువుడికి కానీ అందరికీ గురుతుల్యుడైనటువంటి మహాత్ముడు, మన కోసం అనేక కార్యక్రమాలు చేసేటటువంటి మహానుభావులు నారదుల వారు. అలాంటి నారద మహర్షి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి ఆయన అడిగారు విష్ణుమూర్తి వారిని. ఇది పురాణంలో కథ అండి. అడిగేటప్పటికి అక్కడ చక్కగా ప్రశాంతంగా ఆయన చెప్తారు, ఇలా కాదయ్యా, నువ్వు మళ్ళీ ఒకసారి అక్కడ ఆవు ఈనుతోంది, ఈనుతున్నటువంటి ఆవు పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లని అడుగు అంటాడు. ఈయన ఏమిటో విష్ణుమూర్తి వారు సత్సాంగత్యం మహాత్మ్యం చెప్పండి అయ్యా అంటే ఇటు అటు తిప్పుతున్నాడు ఏమిటి, సరే మీరు చెప్పారు కాబట్టి అని మళ్ళీ వస్తాడు. వచ్చేటప్పటికి మెల్లిగా ఆ దూడ చెవులో సత్సాంగత్యం అంటే ఏంటి అంటాడు. దెబ్బకి దూడ చచ్చిపోతుంది. అమ్మో ఇది ఎక్కడ గోహత్యా పాతకం నాకు అంటుకుంటుందో అని మళ్ళీ ఆయన వెంటనే అట్లా పైకి వెళ్ళిపోయి విష్ణుమూర్తి వారిని అడుగుతాడు. అయ్యా ఏమిటండి సత్సాంగత్య మహాత్మ్యం చెప్పమంటే ఎక్కడికో పొమ్మంటున్నారు, నేను పోయి అడిగిందల్లా చచ్చిపోతోంది, ఇలా కాదు, మీరు ఇట్లాంటి పని చేయకండి,
నాకు సత్సాంగత్య మహాత్మ్యం చెప్పండి అంటే, సరే ఆఖరిగా ఒక రాజు గారికి ఇప్పుడే మహారాణి పిల్లవాడిని కంటోంది, ఆ పిల్లవాడిని వెళ్ళి అడుగు అని చెప్తాడు. చెప్పేటప్పటికి, అయ్యా ఇప్పటిదాకా అంటే అవి మూగ ప్రాణులు, ఏవో నన్ను వదిలేసినాయి, ఆ కాస్త నా తంబూరా లాక్కొని కొట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లోడికి ఏదైనా తేడా వచ్చిందంటే నేను భరించలేను అంటే, ఏం కాదులే నువ్వు వెళ్ళు నేను చెప్తున్నా అన్నారు. మరి విష్ణుమూర్తి వారు చెప్తే కాదు అంటానికి లేదు కదా. వెంటనే ఆయన మళ్ళీ ఆ పుట్టినటువంటి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చెవులో సత్సాంగత్య మహాత్మ్యం ఏమిటి అంటే, సత్సాంగత్య మహాత్మ్యమా, నేను మొట్టమొదట నేను చేసినటువంటి పాపాలకి ఒక పంది కడుపున పుడుతూ ఉన్నాను, నేను పుట్టంగానే మీరు వచ్చి సత్సాంగత్య మహాత్మ్యం ఏంటన్నారు, వెంటనే ఆ జన్మలో ఉండే కర్మశేషం అక్కడ అయిపోయింది, మళ్ళీ మరణించాను, ఆ తర్వాత అక్కడి నుంచి ఒక కుక్కకి నేను పుట్టబోతూ ఉన్నాను, అప్పుడొచ్చి మళ్ళీ మీరు ఏమిటి అన్నారు, మళ్ళీ నేను అక్కడ మరణించి ఇంకొక ఆవుకి దూడగా పుట్టడం జరిగింది, ఇక్కడికి వచ్చి మీరు సత్సాంగత్య మహాత్మ్యం ఏమిటి అన్నారు, ఆ దూడలాగా ఉన్నవాడిని మరణించి రాజకుమారుడిలాగా పుట్టాను, ఇదేనయ్యా సత్సాంగత్య మహాత్మ్యము. సత్సాంగత్యము అనేటటువంటిది ఉన్నతమైనటువంటి జన్మలకి తీసుకెళ్లగలదు, అక్కడి నుంచి ఉన్నతోన్నతమైనటువంటి మోక్షపథాన్ని కూడా మనకు అందించగలుగుతుంది అని ఇదంతా భౌతికంగా చెప్పినటువంటి అర్థము. కాబట్టి సత్సాంగత్యము అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఈ సత్సాంగత్యము అనేది ఖచ్చితంగా ప్రతి వాళ్ళు చేసి తీరాలి. అందుకనే సాంగత్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం బహుశా ఈ కరోనా వచ్చినప్పుడు మనకి ఇంకా బాగా తెలుస్తోంది సాంగత్యం యొక్క మహాత్మ్యం ఏమిటి అనేది. సాంగత్యం వల్ల మాత్రమే ఎక్కడో ఉన్నటువంటి రోగం అంటుకొని మన లోపలికి కూడా రావడం జరుగుతోంది. కాబట్టి సత్సాంగత్యము అనేటటువంటిది అవసరము. ఇది దుస్సంగత్వం. ఇక్కడ ఏమైతోందయ్యా అంటే సాంగత్యము దుస్సాంగత్యమై ఆ రోగము వ్యాప్తి చెందుతోంది. రోగము వ్యాప్తి చెందకూడదు అంటే ఏమిటి? రెండు విషయాలు నేర్చుకోవాలి. దుష్ట సాంగత్యం ఉండకూడదు, సత్సాంగత్యం ఎప్పుడు ఉండాలి. ఇమ్యూనిటీ లెవెల్ ని పెంచేటటువంటి వైరస్లు బ్యాక్టీరియాలు మన శరీరంలో ఉండాలి. మన ఇమ్యూనిటీని చంపి మనల్నే చంపేటటువంటివి మనకు ఉండకూడదు. అందుకని సత్సాంగత్యము అన్నారు. ఈ పర్టికులర్ ఇది జరిగినప్పుడు దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలయ్యా? గోవింద 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 నామస్మరణ చేసుకున్నంత మాత్రాన్ని నీ మనస్సు ఎలా శుద్ధి అవుతుందో, వైరస్ రాగానే దీనికి యాప్ట్ అయినటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ మెడిసిన్ లోపల పడితే ఆ వైరస్ ఉపశమింపబడుతుంది. ఇంకా అది కనుక్కోలేదు దీనికి వైరస్ ఏమిటి, ఈ వైరస్ కి మందు ఏమిటి అనేది కనుక్కోలేదు. కాబట్టి సక్రమమైనటువంటి డోసు ఏది దేవతాశక్తుల్ని మన లోపల పెంచుతుందో దాన్నే సత్సాంగత్యము అంటారు. దుస్సాంగత్యం అయినప్పుడు అంతకంటే అధికమైన సత్సాంగత్యం అయితే ఆ దుస్సాంగత్యం యొక్క మహత్తు కోల్పోయి దానికంటే బలిష్ఠులుగా ఉంటాం. ఈ దుస్సాంగత్యము సత్సాంగత్యము అనేది మనకి నిత్యము మన ఇంట్లో జరుగుతూ ఉండేదే, మన ఒంట్లో జరుగుతూ ఉండేదే, బయట ప్రపంచంలో జరుగుతూ ఉండేదే. కలయిక వల్ల మాత్రమే ఈ ప్రపంచం నడుస్తోంది. ఒక క్షణం అయింది లేదు ఒక నిమేష సమయం అయింది అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే వాచీని చూసి చెప్తున్నారా? ఆ వాచీని వేసి కింద పడేసి కాలుతోటి తొక్కి పక్కన పడేసామనుకోండి, మీకు టైం గడవట్లేదా? గడుస్తోంది కదా. పోనీ సూర్యుడిని బట్టి చెప్తున్నారా? 2 రోజులు సూర్యుడు మనకు కనిపించకపోయినా, మేఘం అంతా అట్లా ఆవృతమైపోయి మొత్తం మూసుకుపోయినా మనకి సమయం నడుస్తూనే ఉందిగా. మరి దేని వల్ల సమయం గడుస్తోంది అని చెప్తున్నారు? పోనీ నేను కోమాలో ఉన్నానయ్యా నాకు తెలియదు, 20 ఏళ్లకు కోమాకు పోయిన వాడు 60 ఏళ్ళు బయటకు వస్తే 40 ఏళ్ల వయసు పెరిగే కనిపిస్తోందిగా శరీరం లోపల. అంటే ఎక్కడ దేన్ని బట్టి సమయము అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు మీ సమయం ఒక సమయం అవుతోంది, మీకు 7:30 7:15 అవుతోంది, మాకు 2:30 నుంచి 3కు వచ్చాం. అంటే ఈ సమయము అనేటటువంటిది దేనిని బట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే సాంగత్యం వల్లే. 2 అణువులు కలవడం వల్ల ఇక్కడ కలుస్తున్నాయి, నా ఒంట్లో కలుస్తున్నాయి, ఈ బయట కలుస్తున్నాయి, మీకున్న ఆస్ట్రేలియాలో కలుస్తున్నాయి, మీ శరీరంలో కూడా అణువుల యొక్క పరిణామం చెందుతూనే ఉంది, అమెరికాలో అయినా ఎక్కడైనా. కాబట్టి ఒకటేసారి ప్రపంచం అంతా జరిగేటటువంటి ఈ పరిణామం ఏదైతే ఉందో దీన్ని సాంగత్యము అంటారు. అణువుల యొక్క కలయిక, మళ్ళీ అలా 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 ఎప్పటికప్పుడు అణువుల వికేంద్రీకరణ, అణువుల యొక్క కలయిక, దీన్నే మనకి చక్కగా సాంగత్యం అంటారు. ఈ ప్రపంచం అంతా సాంగత్యంతో నిండి ఉన్నది. 2 ఒకటి అవటము అనేది ఇంకా సాంగత్య దోషం లేకుండా 2 ఒకటే అయినటువంటి స్థితి కలిగింది అవుతుంది. 2 విడివిడిగా విడిపోవటము అనేది భయాన్ని కలిగిస్తూ ఉంటుంది, తర్వాత దేనితోటి కలుస్తామో ఏమవుతామో అని. కాబట్టి ఈ విషయం మనకి ఎప్పుడైతే ఈ కలిసేటటువంటి రెండిటిలోనూ ఉన్నది ఒకటే అని తెలిసిందో అప్పుడు కలయిక లేదు. కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం
అందుకని మనకి ఒక మంచి పురుషులతోటి కలిస్తే, ఈ సమయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, కొలతలు ఏమిటయ్యా కాలానికి అంటే ఈ ప్రపంచంలో ఉండే అణువులన్నీ ఒకసారి కలవడం. ఇక్కడ ఎలా కలుస్తున్నాయో మిగతా అన్ని చోట్ల కూడా రకరకాలైనటువంటి కలయికలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని బట్టే కాలము అనేది నిర్దేశించడం జరుగుతుంది. కాబట్టి సత్సాంగత్యం, అందులో మన వాళ్ళు పంచాంగంలో ముహూర్తము అని చెప్తారు. ఏమిటండి ఇది మంచి ముహూర్తం, ఇది దుర్ముహూర్తం, ఇది ఉత్తమ ముహూర్తం, పనికిమాలింది అని ఎలా చెప్తున్నారు పంచాంగాల్లో అంటే, ఏ సమయమునందు మన యొక్క శరీరంలో ఉండే కాన్స్టిట్యూషన్ కి యోగ్యమైనటువంటి కాంబినేషన్ ఉందో దాన్ని కనుక్కున్నారు మన ఋషులు. ఇదిగోనయ్యా ఈ నక్షత్రం వాళ్ళకి ఈ ముహూర్తం అద్భుతంగా ఉంటుంది, ఈ నక్షత్రంలో పుట్టినటువంటి శరీరం అంటే ఈ కాంబినేషన్ జరుగుతున్న టైంలో పుట్టిన వాడికి ఈ కాంబినేషన్ లో కలిసేటటువంటి అటామిక్ స్ట్రక్చర్ వీడికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని జ్యోతిష్యాన్ని మన వాళ్ళు చక్కగా, ఎంత పాయింట్ అంటే మైక్రో మ్యాక్రో లెవెల్లోకి మనం దేన్ని దుర్ముహూర్తం అనాలి, దేన్ని సుముహూర్తం అనాలి, దేన్ని వర్జ్యం అనాలి, దేన్ని రాహుకాలం అనాలి, ఏ కాలంలో ఎలాంటి కాంబినేషన్స్ ఈ ప్రపంచంలో అవుతూ ఉంటాయి అనే సీజనల్ చేంజెస్ ని బాడీకి ఆపాదించి అంత బ్యూటిఫుల్ గా స్ట్రక్చర్ విభజించి మనకు అందించారు. అదే జ్యోతిషము యొక్క మహాత్మ్యం. అందుకనే మన పుట్టినరోజులన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా చేసుకోకూడదండి. మన ఋషి చెప్పినటువంటి తిథుల ప్రకారం చేసుకుంటేనే ఆ పాజిటివ్ ఇంపాక్ట్స్ అనేటటువంటివి మనకు తెలుస్తాయి. కాబట్టి ఋషి చెప్పినటువంటి పద్ధతి ప్రకారమే మనం పుట్టినరోజుల్ని చేసుకుంటూ ఉండాలి, పెళ్లి రోజుల్ని చేసుకుంటూ ఉండాలి. ఆబ్దీకాదుల్ని, పెద్దలకి ఆబ్దీకాదులు పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఋషి వాక్యానుసారంగా మాత్రమే మనం ఋషి ఇచ్చినటువంటి జ్యోతిష శాస్త్ర ప్రకారమే చెయ్యాలి. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకునే స్థాయికి సైన్స్ క్యాలిక్యులేట్ చేయలేదండి టైంని. అంత ఈ టైంలో దుర్ముహూర్తం, ఈ టైంలో వర్జ్యం, వాళ్ళకి రెండే తెలుసు, ఒకటి గుడ్ టైము, ఒకటి బ్యాడ్ టైము. తప్పు జరిగినప్పుడు బ్యాడ్ టైము, ఇది గుడ్ టైం అంటున్నారు. కానీ మన వాళ్ళు జరిగే ఇన్సిడెంట్ ని బట్టి గుడ్ అండ్ బ్యాడ్ అని చెప్పట్లేదు, బయట జరిగే కాంబినేషన్స్ ని బట్టి గుడ్ అండ్ బ్యాడ్, అమృత ఘడియలేవి, అట్లా చక్కగా ఘడియలన్నింటినీ విభజించి చెప్తున్నారు. సో కాలమే సాంగత్యంతో నిండి ఉంది. కాబట్టి అందులో కాలానికే సత్సాంగత్యం దుస్సాంగత్యం అనేది ఉన్నప్పుడు మనకి ఎలా ఉండకుండా ఉంటుంది. కాబట్టి సత్సాంగత్యం చేయవయ్యా, నీకు నిస్సంగత్వం ఏర్పడుతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే సాంగత్యము అనేటటువంటిది లేకుండా ఉంటామో మోహం పోతుంది. దీనికి కంచి పరమాచార్యులు వారు చెప్తారండి, చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ. ఈ ప్రపంచంలో సత్యము అంటే ఏది? ఈ ప్రశ్న వేశారు ఆయన. సత్యం ఏది అయ్యా? నా కంటి ముందు ఇప్పుడు ఫోన్ ఉంది, ఇది సత్యమా? లేదే, ఇది మిథ్య, ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. నిత్యము అనిత్యము అనే వస్తువులు ఉంటాయి, ఇది అనిత్యమైంది. అనిత్యమైంది ఏది సత్యం కాదు. నా ముందు ఇప్పుడు ఏదో టేబుల్ ఉంది, ఇది అనిత్యం. లైట్లు వెలుగుతున్నాయి, ఇవి అనిత్యం. ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఇది అనిత్యం. ఏసీ వేస్తుంది, ఇది అనిత్యం. బండ్లు కనిపిస్తున్నాయి, కార్లు కనిపిస్తున్నాయి, అనేకమైనటువంటి వస్తువులు కనిపిస్తున్నాయి, అనేక రూపాలు కనిపిస్తున్నాయి. నా మిత్రులని, బంధువులని, పైవాళ్ళని, కింద వాళ్ళని, రకరకాలైనటువంటి రూపాలు మన కంటి ముందు కనిపిస్తున్నాయి కదా. ఈ కనిపించేది మొత్తము అసత్యమే, అనిత్యమే. సత్యము అంటే ఏది? ఎప్పుడూ ఉండేదాన్ని సత్యం అంటారు. ఒక సమయంలో ఉండి ఇంకో సమయంలో కనిపించింది ఎప్పుడు సత్యం అయ్యే అవకాశం లేదు. కాబట్టి సత్యమైన పదార్థం ఏమిటి అంటే, సత్యమైనటువంటి పరమాత్మ ఒక్కటే సత్యం. సత్యమైన పరమాత్మే, అది అంతటా ఉంది, అది లేనటువంటి చోటు లేదు. అణోరణీయాన్, అణువులోకి అణువు, మహతో మహీయాన్, మహత్తు అని చెబితే అంతకంటే మహత్ అయినటువంటిది. అణోరణీయాన్ మహతో మహీయాన్, మహత్ కంటే మహత్ అయినటువంటిది అది పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ లేని చోట ఏది ఉంది? ఏది లేదు. కాబట్టి మీ కంటి ముందు కనిపించే ప్రతి వస్తువునందు అజ్ఞానము చేత నేను వేరు అది వేరు అనుకుంటున్నాం. కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ ఆ బయట ఉన్న పరమాత్మని చూస్తున్నాడు అనే మిథ్యలో కనుక మనం వెళ్తే అది కూడా మిథ్యే. ఎందుకంటే రెండు లేవు, నేను వేరు అది వేరు అనేది లేదు. నా లోపల ఉండేటటువంటి ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ అజ్ఞానము అనేటటువంటి దీన్ని కప్పివేయటం వల్ల, మా అద్దానికి మసిపోయటం వల్ల మన మొహం ఎలా కనిపించట్లేదో అలా విభిన్నంగా కనిపిస్తోంది. కాబట్టి అలా విభిన్నంగా కనిపించేటటువంటిది నాలో ఉన్న చైతన్యానికంటే భిన్నమైంది కాదు. నాలో అంటే శరీరంలో కాదు, నేను అని ఏ కాన్షియస్నెస్ అయితే చెప్తున్నానో దానికి తేడా లేదు అని రెండిటిని ఎప్పుడైతే మనం కలుపుతామో సత్సంగత్వే, అప్పుడు ఎప్పుడైతే అంతా ఒకటే అని మనం అనుకున్నామో నిస్సంగత్వం. మీకు సాంగత్యం చేయడానికి ఇంకో వస్తువు ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో? సాంగత్యం చేయడానికి రెండో వస్తువు లేదండి. ఉండేది రాముడు ఒక్కడే, ఊరక జడిపోకు మనసా, నటనల భ్రమయకు నా మనస నటించువాడు హరి ఒక్కడే.
కదిలేవాడు కాడే రాముడు, కథలెన్నో గలవాడే రాముడు, తుది మొదలే లేనివాడే తుది మొదలంతా తానైనాడే. అందుకనే కథలే లేనివాడే రాముడు, కదిలేవాడు కాడు రాముడు, కథలెన్నో గలవాడు రాముడు. కదిలేవాడు కాదు, ఎందుకు కదులుతాడు? వాడు అంతటా నిండి ఉన్న పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు వాడు కదలటానికి ఇంకో చోట ఏదైనా ఉందా? కదిలేవాడు కాడే రాముడు. అలా అని ఏం లేదా అంటే కథలెన్నో గలవాడే రాముడు. ధర్మాన్ని మనకి చూపించడానికి ఒక మానవ రూపాన్ని ధరించి మన పరిమితి రూపాన్ని చూసేటటువంటి స్థితే కాబట్టి మనకి ఆ రూపము ద్వారా ఆ పరమాత్మ తత్వంలోకి తీసుకెళ్ళటానికి వచ్చినటువంటి వాడు కాబట్టి కథలెన్నో గలవాడే రాముడు. అందుకని సాంగత్యము అనేటటువంటిది మంచి విషయాలతోటి ఎప్పుడు మనం చేస్తూ ఉండాలి. సత్సంగత్వే నిస్సంగత్వం. ఇంకా మనకి ఎప్పుడైతే పరమాత్మతోటి సాంగత్యం అయ్యామో సాంగత్యం అవడానికి ఇంకొక వస్తువు లేదు. నిస్సంగత్వం. నిస్సంగత్వే. ఇప్పుడు మీకు సాంగత్యమే లేకపోతే మోహం ఎక్కడి నుంచి ఉంటుందండి? నా ముందున్నటువంటి నా పిల్లవాడు యందు ఆత్మ చైతన్యమే, శునకమును శునక మాంసమును వండుకొని తినువాడి ఎందును పండితుడి ఎందును సమదృష్టి ఎప్పుడు వస్తుంది? ఇందులో అందులో అందులో అన్నిట్లో పరమాత్మని చూడగలిగినప్పుడు, అంతా పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు మనకి సుస్పష్టంగా ఇంకా సాంగత్యం చేయడానికి వేరే వస్తువు లేదు. సాంగత్యం చేయడానికి వస్తువు లేనప్పుడు మోహం ఉండేటటువంటి అవకాశమే లేదు. దీనికి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారిది ఒక కథ చెప్పుకోవాలి మనం. ఎందుకు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి కథ అనే మాట నేను చెప్తున్నానంటే అది వింటే ఆ స్థితి ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారంటే సాక్షాత్తు మనకి ఆదిశంకర స్వరూపమే, ఆత్మస్వరూపము, నిజమైనటువంటి పరమాత్మ తత్వము కేవలం ఒక రూపంగా అక్కడ మనకు గోచరిస్తూ ఉంది. ఒక సందర్భంలో ఆయనంతా మౌనంగా ఉండేవారండి, ఎవరితోటి మాట్లాడేవారు కాదు. అలా కూర్చొని మొదట్లో అంతా జగడాల మారి ఎవరితోటి చూసినా గొడవ పెట్టుకుంటూ ఉండేవారు. అలాంటి ఆయన మౌనంగా అయిపోయి ఒక్కసారి గురువు ఆజ్ఞతోటి అతనికి సంసారం మీద అంతా విరక్తి వచ్చిన తర్వాత అలా ప్రశాంతంగా తన అంతర్ముఖుడై కూర్చుండేవాడు. ఆ కూర్చున్నటువంటి ఆయన ఎంత అంతర్ముఖుడయ్యేవాడయ్యా అంటే నేను ఈ శరీరము అనే విషయం కూడా ఆయనకి తెలియదు. ఆయన బ్రహ్మమునందు అలా లయమైపోయి ఉన్నారు. అలా లయమైపోయినటువంటి ఆయన కూర్చొని ఉండగా మనకు అనేక కీర్తనలు కూడా ఉన్నాయి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారివి. సంగీతం వచ్చిన వాళ్ళకి తెలిస్తే సర్వం బ్రహ్మమయం రేరే సర్వం బ్రహ్మమయం రేరే కింవచనీయం కిమవచనీయం కిం భోక్తవ్యం కిమభోక్తవ్యం. ఏం తినొచ్చు ఏం తినకూడదు అంతా బ్రహ్మమే పో అన్నాడు. ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు అంతా బ్రహ్మమే. కిం రచనీయం కిమరచనీయం, ఇది రాయొచ్చు రాయకూడదని లేదు, అంతా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప ఇంకొక వస్తువు లేదు అని రూఢిగా ఉన్నటువంటి ఆయన అలా కూర్చొని ఉండగా ఉన్నట్టుండి కావేరి నది పొంగింది. పొంగేటప్పటికి ఆయన ప్రశాంతంగా అలా కూర్చొని ఉన్నారు. అక్కడ ఉన్న జనం అందరూ స్వామి కావేరి పొంగుతోంది పొంగుతోంది పొంగుతోందని ఆయనకి చెప్పిన ఆయనకి ఏం అర్థం కాలేదు. వెంటనే వీళ్ళందరూ ఉరుక్కుంటూ వెళ్ళిపోయారు. ఆయన అలాగే ఉన్నారు. మొత్తం కావేరి పొంగింది, అంతా బురద బురద అయిపోయింది. ఆ తర్వాత ఒక వారం రోజులకి కావేరి నది మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ తగ్గిపోయి. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి చూశారు ఈయన ఏమైనా దొరుకుతాడేమో అని. ఎక్కడా కనిపించలేదు. ఇక వాళ్ళు పొలం పని ఆరంభించుకుంటూ ఉంటే ఒక దగ్గర నుంచి రక్తం చిందిందట భూమిలో. ఏమిటా ఈ రక్తం అని జాగ్రత్తగా తీస్తే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు అలా కూర్చొని ఉన్నారు, పరమైక నిష్ఠతోటి కూర్చొని ఉన్నారు. వెంటనే నీళ్లు తెచ్చి ఆయన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఆయన ఇట్లా కళ్ళు తెరవంగానే కావేరి పొంగింది స్వామి మీరు లోపలికి వెళ్ళారు అంటే ఆయన ఏం తెలియనట్టుగా చూపు చూశారట. కావేరి పొంగిందా, ఓ ఏమిటో అన్నట్టుగా. అంటే అంత తదేకమైనటువంటి బ్రహ్మనిష్టలోకి, నాకు దానికి తేడా లేదు అనేటటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి ఒక మహాత్ముడి యొక్క కథ మనం చెప్పుకుంటున్నాం. ఎంత మహాత్ముడు అంటే ప్రత్యక్షంగా నిజాములకి కూడా, ఢిల్లీ సుల్తాన్లకి నిజాములకు కూడా ఆయన ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు. ఒక సందర్భంలో ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే నిజాము గుర్రం మీద వస్తున్నాడట సైన్యంతో. ఈయన తలకాయ ఎంచకుండా ఈయన లోకంలో ఉండి ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకు దండం పెట్టడా అని చెప్పి అతని నిజాము ఇలా ఖడ్గాన్ని తీసి చేతిని నరికేశాడు. నరికేటప్పటికి ఆయన చెయ్యి విరిగి కింద పడ్డది. ఆయన అమ్మా అయ్యా అనకుండా అట్లాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అమ్మో ఎవరో మహానుభావుడిదే మనం చెయ్యి తెగ్గొట్టాము అని చెప్పి నిజాము దెబ్బకి దిగి వెనక్కొచ్చి కాళ్ల మీద పడి దండం పెడితే ఆశీర్వదించడానికి ఆయన చెయ్యి అక్కడే ఉందట. ఇలా ఆశీర్వదించారు వెంటనే. కాబట్టి అలాంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు ఏ ఆత్మతోటి రమిస్తూ సత్సాంగత్యాన్ని చేసి తాను అనేటటువంటిది మర్చిపోయారో అలాంటి సత్సాంగత్యాన్ని చెయ్యాలయ్యా. సత్సాంగత్యం, పరమాత్మతోటి సాంగత్యం అంటే ఇంకొక వస్తువు లేదు అని రూఢిగా వెళ్ళిపోవడం. నిస్సంగత్వే, ఇంకా సాంగత్యం చేయడానికి లేదు. నిస్సంగత్వే, నిర్మోహత్వం, మోహం వచ్చే అవకాశం లేదు. ఎవడికి మోహం లేదో వాడికి తత్వం,
నేను అది ఒకటే అయి ఉన్నాము అనే దాంట్లో ఇంకా చలనం ఉండదు. నిశ్చలతత్వం, ఆ తత్వం అనే దాంట్లో చలనం ఉండదు, ఇక కదలదు. తత్వం అసి, నువ్వు నేను ఒకటే అయి ఉన్నాము అనే స్థితిలోనే వాడు ఉంటాడు. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎవడికి చలించని తత్వం, నువ్వు నేను ఒకటే అనే భావం ఉందో వాడికే జీవన్ముక్తుడు అని చెప్తారు. బతికుండంగానే ముక్తిని పొందినటువంటి మహాత్ముడు అని చెప్తారు. కాబట్టి ఇది ఎలాంటిదయ్యా అంటే అనుభవించాల్సిందే తప్ప ఇది వ్యక్తం చేయగలిగేది కాదు. ఆ స్థితి ఎలా ఉంటుందయ్యా అంటే వేదాన్ని అడిగితే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడ వాక్కులు మనస్సు ఆగిపోతాయో దానిపైన దాని తర్వాత అక్కడ ఉంటుందయ్యా అని ఆ స్థితిని గురించి వర్ణించడం దుర్లభం. పరమాత్మ గురించి ఎవరు చెప్పలేరు అని చెప్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ నిశ్చలమైనటువంటి తత్వం అనేది ఎవరికి ఉందో అది వాళ్లే జీవన్ముక్తులు. కాబట్టి పరమాత్మకి నాకు అభేదము అనేటటువంటి స్థితి ఏదైతే ఉందో అదే జీవన్ముక్తికి మూలము. కాబట్టి భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. సన్నిహిత కాలం వచ్చినప్పుడు డుక్రున్కరణము నిన్ను కాపాడదయ్యా. నిన్ను కాపాడేటటువంటిది గోవిందుడొక్కడే. వాడు సర్వవ్యాపకమై ఆదిమధ్యాంతరహితుడై నువ్వే వాడై నీలోనే ఉన్నాడు. భజ అనేటటువంటి ధాతువుకు అర్థము ఏమిటయ్యా అంటే ధరించు అని. భజ సేవాయాం, సేవ చేయటము భజ వస్తుంది, ధరించు అనేది కూడా వస్తుంది. గోవిందుణ్ణి ధరించు అని శాసిస్తున్నారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. ఎలా? నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపమైనటువంటి దానిని నేను అని ధరించవయ్యా. అది నువ్వు ఎప్పుడైతే ధరిస్తావో అదే నిన్ను కాపాడుతుంది. ఆ ధరించడం ఇప్పుడు చేస్తే తుదిశ్వాస వదిలినప్పుడు కూడా అదే ధరించి ఆ స్థితే నీది అయ్యి ఉంటుంది తప్ప ఈ మానవ మాత్రమైనటువంటి మలమూత్రమయమైనటువంటి శరీరం నువ్వు అయ్యేటటువంటి అవకాశం లేదు అని మనకి చక్కగా సిద్ధాంతాన్ని చెప్తున్నారు అక్కడ. కాబట్టి ఈ భజగోవింద శ్లోకాలలో ఈ సిద్ధాంతము అనేటటువంటిది చాలా ప్రధానం. వాస్తవానికి మనము 5 ఎపిసోడ్లు అనుకున్నాము, 5 వారాల పాటు చెప్పుకోవాలి అనుకున్నాం. 5 వారాల్లో భజగోవిందం చెప్పడం ఎలాంటిదయ్యా అంటే సూది బెజ్జంలోంచి ఒంటెని బయటికి లాగడం లాంటిది. సూది బెజ్జంలోంచి ఒంటెని లాగడం ఎంత కష్టమో అంత కష్టం భజగోవిందాన్ని 5 రోజుల లోపల. కారణం ఏమిటి అంటే శంకరులు ఒక 12 శ్లోకాలు చెప్తే మళ్ళీ దానికి ఆయన శిష్యులు ఇంకో 12, ఆ తర్వాత ఇంకొక 12 జతపరిచారు. కాబట్టి కొంతమంది 31 శ్లోకాలుగా చెప్తారు, కొన్ని పాఠాల్లో 36 శ్లోకాలుగా కూడా ఉన్నాయి. కాబట్టి రకరకాలుగా ఉన్నప్పటికీ అన్నీ మనకి శిరోధార్యంగానే ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ప్రధానం ఆదిశంకర్లు ఇచ్చినటువంటి భాగంలోకి మనం ఎక్కువగా వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఎప్పుడైనా సరే సత్సాంగత్యాన్ని మించినటువంటిది లేదు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చొని మనం అందరం ఇది మాట్లాడటం వల్లే కదా కాసేపు శంకరాచార్యుల వారని, కాసేపు సాంగత్యం అని, కాసేపు ఇంకొకటని మనం రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి దీన్నే సత్సాంగత్యం అంటారు. ఈ వేద గాయత్రి పరిషత్ తరఫున ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ కార్యక్రమాన్ని సత్సంగత్వం అంటారు. కారణం ఏమిటి అంటే ఇక్కడ పరమాత్మ యొక్క తత్వాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. మన స్పర్శ మన హృదయం లోపల సర్వవ్యాపకమైన ఆత్మతత్వాన్ని ఒకళ్ళకొకళ్ళం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి మీరు నేను అభిన్నము అనేటటువంటి ఆ స్థితిని ఆలోచిస్తున్నాం. కాబట్టి దీనిని సత్సాంగత్యం అంటారు. నిజమైనటువంటి సత్సాంగత్యం ఇది అని చెబుతూ ఇక తర్వాత శ్లోకం చెప్తారండి. ఒక్కసారి అందరూ గట్టిగా గోవిందా 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 గోవిందా. గోవిందా. కాబట్టి గోవిందనామ సంకీర్తనాన్ని చేసుకుంటే ఆ చేసినటువంటి మౌఖికమైనటువంటి శబ్దము ద్వారా మనము చాలా అద్భుతమైనటువంటి దీన్ని పొందుతాము. దీనికి కారణం ఏమిటయ్యా, ఎందుకు నేను ఈ గోవింద నామాన్ని మీరు అనండి అని చెప్తున్నాను అంటే మొత్తము ఈ గోవిందనామ స్మరణలోనే మనకు అవసరమైనటువంటి అనేక నామస్మరణ ఎందుకు చేయాలి అంటే నామస్మరణ ధన్యోపాయము అని మనకు పెద్దలు చెప్పారు కదా. ఈ నామస్మరణలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మనకి అక్షర రాశిని మన ఋషులు నిర్ణయించారు. చూడండి, నా నోట్లో నుంచి బయటికి శబ్దం వస్తుంది అంటే ఈ శబ్దము కూడా ఒక అక్షరమే.
అక్షరమే శబ్దంగా వస్తుంది. నాశరహితమైనటువంటి శబ్దం ఏదుందో అంటారు. నాశరహితమైనటువంటి శబ్దమే అక్షరము. అందుకే క్షరము అంటే నాశము, అక్షరము అని దానికి ఎందుకు పేరు పెట్టారు అంటే దానికి నాశనం లేదు కాబట్టి. ఎలా అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము ఒక్కసారి మనం ఆలోచిద్దాం. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశత్ సంభూతః, ఆకాశాద్ వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుషః. ఇది కదా లెక్క మొత్తం మనకు చెప్పుకుంటూ వచ్చేది. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే మనము ఎక్కడి నుంచి వచ్చాము మొట్టమొదట ఆలోచిద్దామండి ఒక క్షణం. ఇది చాలా ప్రధానమైంది, జాగ్రత్తగా వినండి. ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి యొక్క గర్భము నుంచి మనం అందరం బయటకు వచ్చాం. సత్యమేనా? తల్లి గర్భములో మనకి తెలిసినటువంటి మొట్టమొదటి ఉనికి అక్కడ. తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి యొక్క వీర్యంలో నుంచి వచ్చాం. తండ్రి యొక్క వీర్యంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి తిన్నటువంటి ఆహార పదార్థాల నుంచి వచ్చాం. తండ్రి తిన్నటువంటి ఆహార పదార్థాల్లోకి ఎక్కడి నుంచి వచ్చాం? వృక్ష సంపద, ఓషధుల నుంచి వచ్చాం. ఈ ఓషధులు వృక్ష సంపదలోకి ఎక్కడి నుంచి వచ్చాం? ధరిత్రి, భూమిలో నుంచి వచ్చాం. భూమి లేకపోతే వృక్షం లేదు, వృక్షం లేకపోతే ఓషధులు లేవు, ఓషధులు లేకపోతే అన్నం లేదు, అన్నం లేకపోతే వీర్యం లేదు, వీర్యం లేకపోతే శుక్రశోణిత కలయిక లేదు, మనం బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి భూమి నుంచి వచ్చాం. భూమి తల్లి ఎలా అయితే గర్భంలో ధరించిందో వృక్షము లోపల కూడా మనం జీవించామండి. ఈ జీవుడు కేవలం ఇక్కడే కాదు, అంతకంటే ముందు తండ్రిలో ఉన్నాడు కదా. నేననేవాడిని తల్లిలో ఉన్నా, అంతకంటే ముందు తండ్రిలో ఉన్నా, అంతకంటే ముందు అన్నంలో ఉన్నా, అంతకంటే ముందు ఓషధుల్లో ఉన్నాను. ఓషధుల కంటే ముందు నేను ఎక్కడున్నాను అంటే భూమి లోపల ఉన్నాను. భూమి కూడా నా తల్లి లాగానే గర్భం లోపల ధరించింది. అందుకనే భూమాత అంటాం. ఆ భూమిలోకి ఎక్కడి నుంచి వచ్చాం అంటే నీళ్లు లేకపోతే మీకు చెట్టు మొలిచేటటువంటి అవకాశం లేదు కదండి. కాబట్టి నీళ్లలో నుంచి వచ్చాం. అందుకనే మనకి మంత్రం చెప్పేటప్పుడు, పూజ చేసేటప్పుడు, ఏదైనా చెప్పేటప్పుడు ప్రతి సందర్భంలోనూ మనకి సుస్పష్టంగా చెప్తారు. ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపహ ప్రాణావ ఆపహ పశవ ఆప, అన్ని ఆపములోనే ఉన్నాయి, నీళ్లలో ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. కాబట్టి నీటి కంటే కొంచెం పైకి వెళ్ళాం అనుకోండి, ఆ నీటి కంటే పైకి వెళ్తే ఎక్కడ ఉన్నాం? అగ్నిలో ఉన్నాం. నీళ్లు H2O కదా, 2 హైడ్రోజన్ మాలిక్యూలు, 1 ఆక్సిజన్. ఆ పైన వెళ్తే మనం ఎక్కడ ఉన్నాం? మన తత్వం ఎక్కడిది అంటే మనము అగ్ని లోపల ఉన్నాం. ఈ అగ్ని లోపల ఎక్కడి నుంచి వచ్చాము అంటే వాయువులో నుంచి వచ్చాం. వాయువు లేకపోతే అగ్ని లేదు. దీపం పెట్టి దాన్ని పక్కన పెట్టేసి మూసేసేయండి, గాలాడకుండా, దీపం ఉండే అవకాశం లేదు. అంటే దీపానికంటే, జ్యోతి స్వరూపానికంటే ముందు ఇక్కడి నుంచి ఆకారానికంటే ముందే నిరాకార స్పర్శ రూపంలో మనము పైన వాయుతత్వంలో ఉన్నాం. వాయుతత్వానికంటే పైకి వెళ్ళాం అనుకోండి, ఎక్కడ ఉన్నాం? వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. మళ్ళీ పరమాత్మలో మనం ఐక్యం కావాలి అంటే ఇప్పుడు పంచభూతాల యొక్క లక్షణం తీసుకుందాం ఒక్కొక్కటి. చూడండి, మనకి ఆకాశానికి శబ్దం, ఆకాశం నుంచి వచ్చేటటువంటిది శబ్దము. ఆకాశము అంటే స్పేస్ లేకపోతే సౌండ్ లేదు, సౌండ్ రావడానికి స్పేస్. ఈ ఆకాశము నుంచి వచ్చినటువంటిది శబ్దం అయితే, రెండోది స్పర్శ, అది వాయువు నుంచి వచ్చింది. వాయువుకి 2 లక్షణాలు వచ్చేసినాయి. ఏమేమిటది? శబ్దము, స్పర్శ, 2 గుణాలు వచ్చినాయి. మూడోది అగ్ని. ఈ అగ్నికి వచ్చేటప్పటికి మనం 3 లక్షణాలు అంటే మనము మన లోపల డెవలప్ చేస్తున్న జ్ఞానేంద్రియాలు ఎక్కడెక్కడి నుంచి సముపార్జించుకుంటూ వచ్చాం. సర్వవ్యాపకమైన పరమాత్మ నుంచి ముందు స్పేస్ లో శబ్దస్వరూపమై, అక్కడి నుంచి వాయువులోకి వచ్చి శబ్ద స్పర్శ రూపమై, అక్కడి నుంచి శబ్ద స్పర్శ రూపాలు అనేటటువంటివి 3టిని పొందుతున్నాము. అగ్ని దగ్గరకు వచ్చేటప్పటికి అగ్నే మొట్టమొదట మన కంటికి కనిపించేది కాబట్టి రూపం అక్కడ ధరించాం. శబ్ద స్పర్శ రూపాల తర్వాత మనం నీటి దగ్గరకు వచ్చేటప్పటికి రసము అనేటటువంటి తత్వం వచ్చింది. రుచి అనేటటువంటిది అక్కడ తెలిసింది. అగ్నికి రుచి తెలియదు, మంట నోట్లో వేసుకుంటే కాలుతుంది తప్ప రుచి రాదు. కాబట్టి రుచి అనేటటువంటిది ఎక్కడొచ్చింది? జలము దగ్గర వచ్చింది. అక్కడి నుంచి ఇంకొక అడుగు ముందరికి వేసామనుకోండి, శబ్ద స్పర్శ రూప రస భూమి దగ్గరకు వచ్చేటప్పటికి గంధము, వాసన అనేటటువంటిది మనకు వచ్చింది. నిజమైనటువంటి జలము లోపల వాసన ఉండదండి. దెర్ ఇస్ నో ఆర్డర్ ఇన్ ప్యూర్ వాటర్.
దాంట్లో ఎప్పుడు మనకి వాసన వస్తుందా అంటే భూతత్వము కలిసినప్పుడు మాత్రమే వాటర్ కి ఒక వాసన అనేటటువంటిది వస్తుంది. ఈ గంధము అనేటటువంటిది వచ్చింది. కాబట్టి మనం వింటున్నటువంటి శబ్దం గాని మనం వచ్చేటటువంటి స్పర్శని గాని ఒక ఆర్డర్, ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ మనం వచ్చాం. శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనం ఆ ఓషధుల కింద మారామన్నమాట. ఈ 5 యొక్క కలయికే ఓషధులు. ఫోటోసింథసిస్ జరిగితేనే మనకి చెట్టులో నుంచి వచ్చేది. ఆ ఫోటోసింథసిస్ అనేటటువంటి శక్తే ఈ జీవమైనటువంటి నన్ను కాపాడుతోంది. అక్కడి నుంచి మనం స్పర్మ్ లోకి వెళ్ళి ఫుడ్ స్పర్మ్ బయటికి రావడం అనేది జరిగింది. కాబట్టి పరమాత్మ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటిది ఏమిటి? శబ్దము. అందుకనే పాణినీయ వ్యాకరణ సూత్రాలు ఇవాళ మనం మొదలు పెట్టుకున్నాం. అందుకేనేమో అది ఎక్కువగా వెళ్తుంది నా బుద్ధిలోకి. ఆ శబ్దము అనేటటువంటిది చాలా ప్రధానము. శబ్దాన్ని ఎప్పుడు ఆశ్రయించామో కింద పతనం కాకుండా తర్వాత పైమెట్టు అయినటువంటి పరమాత్మలోకి చేరతాం. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. సర్వవ్యాపకమైన పరమాత్మ నుంచి ఆకాశం వచ్చిందన్నారు కదా. ఆకాశం యొక్క లక్షణం శబ్దం కదా. వేదమంతా వేదరాశి మొత్తము శబ్దస్వరూపం కదా. శబ్దము దగ్గరికి వెళ్తే శబ్దము నుంచి ఆత్మతత్వం దగ్గరికి వెళ్ళటము అనేది తేలిక. అందుకని వేదాన్ని ఆశ్రయించండి అయ్యా, వేదమే అని చెప్పారు. కాబట్టి వేద గాయత్రి పరిషత్ అని మనం పెట్టుకున్నాం. ఎక్కడి నుంచి అంటే శబ్దం దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. స్పర్శ రూప రసగంధాలను దాటిపోయాం. దాటిపైన శబ్దము నుంచి ఆత్మస్థితికి చేరేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్నే మనం ఇంత చక్కగా అద్భుతంగా ఇక్కడ చెప్పుకుంటున్నాం. దీన్నే సాంగత్యం అంటారు, సత్సాంగత్యం. అందుకనే భజ గోవిందం. గోవింద అనేటటువంటి మాటని నువ్వు ముందు భజించవయ్యా. నీ నోట్లోంచి ఆ శబ్దాన్ని నువ్వు కనుక బయటికి తీసుకొస్తే ఆ శబ్దము నిరాకార నిర్గుణ స్వరూపమే కదా శబ్దము అనేది. అక్కడి నుంచి నిన్ను పరమాత్మలోకి తీసుకెళ్తుంది. అంటే నువ్వు గోవిందుణ్ణి భజిస్తే, కీర్తిస్తే దాన్ని ధరించేటటువంటి స్థితికి వెళ్తావు అనే విషయాన్ని ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు. సత్సాంగత్యం ఏమిటి? గోవింద నామాన్ని చేయటం కూడా సత్సాంగత్యమే. అది చేయటం వల్ల అక్కడ వెనక ఉన్నటువంటి ఆ నిర్గుణ నిరాకార తత్వానికి మనం చేరతాము. అందుకని మంత్రాలు కూడా ప్రధానమే. ఆ మంత్రం మనకేం చేస్తోంది? చిత్తశుద్ధినిచ్చేసి మిగతా వాటన్నిటిని తీసి కేవలం పరమాత్మకి మనకి ఐక్యమైనటువంటి అనుసంధానం చేసే ఆ నిజతత్వాన్ని స్థిరంగా నిల్చోబెడుతుంది. కాబట్టి శబ్దాన్ని నువ్వు చేస్తూ ఉండవయ్యా అన్నారు. అందుకనే చూడండి, ఇందాక మనకు అన్ని అక్షరాలు వారు చెప్పారు. తెలుగు అక్షరాలను మీరు తీసుకున్నారనుకోండి, తెలుగు అక్షరాల్లో మనం పలికేటప్పుడు కచట తపలు ఉన్నాయి కదా. కచట తపలు అంటే కాఖా గాఘా ఇనియా అన్నప్పుడు కరెక్ట్ గా కొండనాలిక వాడతాం. చాచా జాచా ఇని అన్నప్పుడు నాలికకి కొంచెం కింద భాగాన్ని వాడుతున్నాం. టాఠా డాఢా అణ అన్నప్పుడు మధ్య నాలికను వాడుతున్నాం. తాథా దాథా నా అన్నప్పుడు కొసనాలికను వాడుతున్నాం. పాపా బాభా మా అన్నప్పుడు పెదాలని వాడుతున్నాం. ఒక్కొక్కటి దంతాలు, ఓష్ట్రాలు, 8 స్థానాలు, అష్టశబ్ద స్థానాల నుంచి మెల్లిగా బయటికి వచ్చి ఆ శబ్దము అనేటటువంటిది ఉత్పత్తి అవుతోంది. కాబట్టి సాంగత్యము సక్రమమైనటువంటి సుశబ్దాలతో, అంటే వేద శబ్దాలతోటి గనక, వేద మంత్రాలతోటి గాని లేదు, మన వాళ్ళు ఇచ్చినటువంటి చక్కటి నామస్మరణ ధన్యోపాయం అని చెప్పారు కదా. ఎందుకు చెప్పారయ్యా అంటే మనం గనక ఇలా వాళ్ళు చెప్పిన సశాస్త్రీయమైన శృతిబద్ధమైనటువంటి భగవన్ నామాన్ని నిరంతరము మనం చేస్తూ ఉంటే నిర్గుణ నిరాకారంలోకి అది మనల్ని చేరుస్తుంది. ఎందుకు? శబ్దతత్వం నుంచి పైన ఉండేది ఇంకా ఆత్మతత్వమే, ఇంకోటి కిందకి పడే అవకాశం లేదయ్యా. నువ్వు ఆ పైనుంచి పైకి ఎదుగుతావు అనే విషయం కోసమే అక్కడ దాకా మనల్ని తీసుకొని వెళ్ళి ఈ శబ్దాన్ని చేయమంటారు. కాబట్టి ఎంతో సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది మన నోట్లో నుంచి వచ్చేటువంటి శబ్దానికి. కాబట్టి ఆదిశంకరులు భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అనేటటువంటి అంశాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి గోవిందుణ్ణి సదా భజిస్తూ ఉండండి అయ్యా, ఇది మిమ్మల్ని కాపాడుతుంది అనే విషయాన్ని మనకి స్పష్టంగా ఇట్లా తేట తెల్లంగా తీసుకొని వచ్చి చక్కగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా నోట్లో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అందజేస్తూ ఉన్నారు. కాబట్టి సత్సాంగత్యము మనకి ఆహారము అనేటటువంటిది, కడుపులో ఆకలేసింది, ఆ ఆకలి దేని వల్ల తీరుతోంది? ఓషధులు అనేటటువంటి అన్నాన్ని మనం తీసుకుంటే ఆ అన్నం యొక్క సాంగత్యం వల్ల కడుపు లోపల ఆకలి బాధ అనేటటువంటిది పోతోంది. మరి మనస్సుకు కూడా దుర్విషయాలు అనేటటువంటివన్నీ చేరి అజీర్తి పచ్యము అన్ని చేస్తున్నాయి. ఈ అజీర్తి పచ్యం చేసేటటువంటి దానికి మందేమిటయ్యా అంటే గోవింద నామస్మరణ. ఆ మనస్సుకి
ఆహారం ఏమిటయ్యా అంటే సత్సాంగత్యము. సత్సాంగత్యం చేస్తూ భగవన్ నామాన్ని గనక మీరు తీసుకున్నట్లయితే మనస్సుకి పట్టినటువంటి మకిలి ఏదైతే ఉంటుందో, మనస్సుకు వచ్చినటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి నుంచి కూడా మనం దూరం చేయబడతాము అనే విషయాన్ని సుస్పష్టంగా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి సత్సాంగత్యాన్ని మనం ఎప్పుడూ ఆచరిస్తూ ఉండాలి అనే సత్యాన్ని చెప్తున్నారు. అందుకనే భగవన్ నామాన్ని చెయ్యాలి. మనం మాట్లాడేటప్పుడు కూడా మన నోటి నుంచి వచ్చేటటువంటి అక్షరాలు ఎలా ఉండాలయ్యా అంటే, మనకి శిక్షలో పాణినీయ శిక్షలో ఎంత అద్భుతంగా చెప్తారయ్యా అంటే, అక్షరాన్ని ఎట్లా పడితే అట్లా పలకండి అయ్యా, అపశబ్ద దోషం రాకుండా పలకండి, సుశబ్దం వచ్చేట్టుగా పలకండి. ఎలా పట్టుకోవాలి నోట్లో అక్షరాన్ని అంటే, ఒక ఆడ పులి దాని పిల్లని ఎలా నోట్తో పట్టుకుంటుందో అలా పట్టుకోవాలి అక్షరాన్ని అని చెప్పారు. అదేమిటండి ఆడపులి పట్టినట్టు పట్టుకోవడమా అంటే, ఆ పళ్ళతోటి దాని ఆహారాన్ని ఎదుటి జీవిని చంపడానికి కూడా అదే నోరు వాడుతుంది పులి. అదే ఆడపులి తన పిల్లని పట్టుకోవడానికి కూడా అదే నోరు వాడుతోంది. అలా అని కొంచెం తేడా పట్టుకుంది అనుకోండి, నోట్లో నుంచి జారి కింద పడి చచ్చిపోతుంది. కొంచెం గట్టిగా పట్టుకుంటే పళ్ళు గుచ్చుకొని చచ్చిపోతుంది. కాబట్టి ఎలా బ్యాలెన్స్డ్ గా ఆడపులి తన పిల్లని ఇటు పళ్ళు గుచ్చుకోకుండా అటు విడి కింద పడిపోకుండా అయిపోయి కింద పడిపోకుండా ఉండేట్టుగా ఎంత జాగ్రత్తగా పట్టుకుంటుందో అక్షరాన్ని అంత జాగ్రత్తగా పలకండయ్యా అని వ్యాకరణ సూత్రాల్లో పాణిని వారు మనకి సుస్పష్టంగా చెప్తారు, పాణినీయ వ్యాకరణాల్లో. కాబట్టి ఆడపులి ఎలా పట్టుకుంటుందో అక్షరాన్ని అంత శుద్ధంగా పలకాలి. అలా పలికితేనే మనకి దాని నుంచి వచ్చే ప్రయోజనం మనకి చేరుతుంది. కాబట్టి మిగతా నామాలు బీజాక్షరాలతో అవి చెయ్యాలంటే మనకి చాలా కష్టమేమో. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనల్ని ఉద్ధరించాలి అని గోవింద అని 3 అక్షరాలు చెప్పారు. చాలా తేలిక, ఎవరైనా అనొచ్చు గోవింద గోవింద గోవింద. కాబట్టి గోవింద నామాన్ని ఎప్పుడు మనం వదిలిపెట్టద్దు. చక్కగా గోవింద నామాన్ని మనం తీసుకుంటూ ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా ముందరికి వేసుకుంటూ ఈ భగవన్ నామాన్ని కీర్తించాలి. ఈ భగవంతుడి యొక్క తత్వాన్ని ధరించాలి. నామాన్ని కీర్తించండి, నామాన్ని ధ్యానించండి, ఆ తత్వాన్ని ధరించండి అనే విషయాన్ని మనకి భజగోవింద శ్లోకాల ద్వారా ఆయన చెప్తున్నారు. ఈ శ్లోకం మాత్రం మిగతా అన్నిటికంటే కూడా కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా. మిగతా అప్పుడు 2 శ్లోకాలు చెప్పిన సందర్భం ఉంది, 4 శ్లోకాలు చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఈ శ్లోకము సిద్ధాంతీకరిస్తున్నారు కాబట్టి ఆదిశంకర్లు ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు, సత్సాంగత్యము చేయవయ్యా, పరమాత్మతోటి నువ్వు సాంగత్యం చెయ్యి అనే విషయాన్ని మనకి సుస్పష్టంగా ఆయన తెలియపరుస్తున్నారు. కాబట్టి దీనికి మిగతా అన్నిటికంటే కూడా కొంచెం ఎక్కువ సమయాన్ని నేను ఇవ్వటం అనేది జరిగింది. ప్రశ్నోత్తరాలు ఇప్పుడు ఆరంభం చేసుకుందామంటే చేసుకుందాం, లేదు ఇంకొక శ్లోకం చెప్పి చేసుకుందామన్నా నాకు ఏమి లేదు, మీ ఇష్టం. మీరు ఇంకొక శ్లోకం చెప్పండి గురుగారు. తప్పకుండా. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్కాల సర్వం మాయామయమిద అఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే. నాయనా, మా కురు ధన జన యవ్వన గర్వం, నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర జనం ఉన్నారు, నా దగ్గర యవ్వనం ఉంది అనే గర్వానికి నువ్వు వెళ్ళకయ్యా. ఎందుకు వెళ్ళద్దు? హరతి నిమేషాత్ కాల సర్వం, ఒక్క నిమేష కాలం, నిమేషం అంటే నిమిషం కాదండి, కనురెప్ప కొట్టి తీసిన దానికంటే కూడా తక్కువ సమయం నిమేషము అంటారు. దాన్నే నిమేషము అని కొలుస్తారు కొలిచేటప్పుడు. హరతి నిమేషాత్ కాల సర్వం, ఇట్లా కొట్టి తీసే లోపలికి ఇవన్నీ వెళ్ళిపోతాయ్యా, ఇవేవి నీతోటి ఉండేటటువంటి అవకాశమే లేదు. ఎందుకు అంటే మనం ఔరంగజేబుని చూసాం. ఔరంగజేబు దగ్గర ధనం లేదా, ఔరంగజేబు దగ్గర యవ్వనం లేదా, ఔరంగజేబు దగ్గర దీనికి ధనం మాకురు ధన జనం లేరా, యవ్వనం లేదా? జనము ఉన్నారు, ధనము ఉంది, యవ్వనము ఉంది, 3 ఉన్నా అతని వాళ్ళ లేడే.
ఒక్క నిమేష కాలంలో అతని సృష్టినంతా ఇచ్చేసాడుగా. అతను చేసిన బీభత్సం చేస్తే చేసుండొచ్చు, కానీ మాయమైపోయాడుగా. అంతర్ధానం అయిపోవడం అనేది సహజం కదా. అలాగే ఎన్టీ రామారావు గారు మనకంటి ముందు మనం చూసాం. ఆయన దగ్గర ధనము, జనము, యవ్వనము ఏం లేదు, అన్నీ ఉన్నా ఆయన కొట్టుకొని వెళ్ళిపోయాడుగా. రాజశేఖర రెడ్డిని గమనించాం. వీళ్ళందరూ ఎంతో ఆర్తితోటి ఏదో సంపదలు సంపాదించాలని, ఏదో కీర్తి కావాలని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు కదా. మన పూర్వీకులనే తీసుకుందాం, ఎవరో బయట దేనికి. మన పూర్వీకులందరి దగ్గర ధనజన యవ్వనాలు లేవా? మనకంటే ఎక్కువే ఉన్నాయి కదా. కానీ హరతి నిమేషాత్ కాలః సర్వం, ఒక్క నిమేష సమయంలో ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారా లేరా? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం. కారణం ఏమిటి? మాయామయమిద అఖిలం హిత్వా. ఈ భూమి మొత్తము కూడా మాయతోటి నిండి ఉందయ్యా. ఎందుకు మాయతోటి నిండి ఉంది అంటే, మనకి చక్కగా వివేక చూడామణిలో చెప్తారు. ఏదయ్యా వివేక చూడామణిలో చెప్పేది అంటే, బ్రహ్మసూత్రాల్లో అడిగినటువంటి మొట్టమొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే పదం వాడతారు. అథ అంటే ఆ తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చెయ్యి అని చెప్తారు. ఏ తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అంటే, నిత్యానిత్య వస్తు వివేచన, ఇహాముత్ర బలభోగ విరాగము. మనకి చూడండి ఎంత చక్కగా శమము, దమము, శ్రద్ధ, సమాధానము, ఉపరతి, తితీక్ష, ముముక్షుత్వము, ఈ 4 లక్షణాలు వచ్చిన తర్వాత నువ్వు చెయ్యవయ్యా అని చెప్తారు. ఎందుకు ఈ 4 తర్వాత చెయ్యాలయ్యా అంటే, ఈ 4 దాటిన వాడు మాయని దాటినటువంటి వాడు అవుతాడు. ఈ 4 దాటనటువంటి వాడు మాయని దాటినటువంటి వాడు కాడు. అఘటిత ఘటన పటీయసి మాయ, ఇది కాదు అని చెబితే దాన్ని చేసి చూపించేటటువంటి మహత్తు కలిగినటువంటిది మాయ. కాబట్టే మనం ఎప్పుడైనా సరే ఈ నిత్య అనిత్య వస్తు వివేచన అనేది చెయ్యాలి. మన కంటి ముందు కనిపించేవన్నీ ఈ క్షణానికి నిత్యంగా ఉంటాయి. మన కంటి ముందు ఉన్న రూపాలు ఈ క్షణానికి నిత్యంగా ఉంటాయి. మన కంటి ముందు ఉన్న వస్తువులు ఈ క్షణానికి సత్యంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఉన్నాను. 50 ఏళ్ల క్రితం ఈ ఇల్లు ఏమిటి అంటే అసత్యం. అంతకు ముందు ఉన్నటువంటి వాడికి ఇది సత్యం కింద గోచరించదు. 50 ఏళ్ల తర్వాత ఎవడైనా వచ్చాడు అనుకోండి, వాడికి ఇది సత్యమా అంటే వాడికి కూడా ఇది సత్యం కాదు. వాడికి సత్యం అయ్యే అవకాశం లేదు. ఈ క్షణానికి ఇది సత్యంగా గోచరిస్తోంది, నిత్యంగా గోచరిస్తోంది. కానీ ఈ క్షణము ఆ క్షణము ఏ క్షణమైనా నిత్యమైనటువంటి పరమాత్మ అన్ని అణువుల్లో నిండి ఉంది. ఇక్కడ ఏదో కలిసి ఒక సముదాయం ముద్దలాగా ఉండేటప్పటికీ నా అనే భ్రాంతితోటి ఇదంతా నాది 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 అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ నిత్యము నుంచి గనక ఒక్క అడుగు మనం పక్కకు వేసి జాగ్రత్తగా పరికించి శోధించి దాన్ని శోధించినట్లయితే సాధించిన వాళ్ళ మొత్తం మనకు అర్థమవుతుంది ఏమిటి అనేది. కాబట్టి ఇక్కడ నిత్యము సత్యము అని కనిపించేది మొత్తం అసత్యంగా ఉంది. అసత్యము కనిపించట్లేదనే పరమాత్మ నిత్యమయ్యింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన నిత్య అనిత్య వస్తు వివేచన. నిత్యమేది, అనిత్యమేది, ఇది బాగా తెలియాలండి మనకి. కాబట్టి నిత్య అనిత్య వస్తు వివేచన ఎవరికి తెలుస్తుందో వాడు మాయని దాటి ఒక అడుగు బయటికి వేస్తాడు. మాయని దాటి బయటికి వేయాలి అంటే అడుగు నిత్య అనిత్య వస్తు వివేచన కావాలి. మాయామయమిద అఖిలం హిత్వ, ఈ మొత్తము అంతా కూడా మాయతోటి నిండి ఉంది. కాసేపు యవ్వనం ఉన్నట్టే ఉంటుంది. యవ్వనం కుసుమోపమం, చూసుండేటప్పటికే వెళ్ళిపోతుంది. ధనం విద్యుత్ చాంచల్యం, ఈ ధనం ఏమిటయ్యా అంటే ఒక విద్యుత్ ఇట్లా వచ్చి ఇట్లా మెరుపు తీగ పోయినంత సేపట్లో ధనం పోతూనే ఉంది. క్షణం అసలు క్షణభంగురం ఈ జీవితము. యమస్య కరుణానాస్తి, యముడికి కరుణ లేదయ్యా. కాబట్టి క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితమావయోహో యమస్య కరుణానాస్తి తస్మాత్ జాగృత జాగృత అని మనకి సుస్పష్టంగా చెప్తున్నారు. యముడికి కరుణ లేదు కాబట్టి ఇవన్నీ క్షణికాలే ఉన్నట్టుగా గోచరిస్తున్నాయి. మన తలలోనే ఇప్పటికి ఎన్ని పూలు పెట్టుకున్నామో తెలియదు, ఎంతమంది దేవతలకి మనం బయట నుంచి పూలు తీసుకొచ్చి పెట్టామో తెలియదు. పెట్టిన సందర్భంలో అది నిత్యం. కానీ ఇవాళ మీ మనవడు పుట్టొచ్చి ఆ పూలు అంటే అవన్నీ సత్యం అని మీరు రుజువు చేయలేరు. కారణం ఏమిటంటే ఆ క్షణానికి అది సత్యం, ఈ క్షణానికి అది అసత్యము. వాడికి అసత్యం, మీకు సత్యం. ఇది ఎలా అంటే చక్కగా చెప్తారండి. మనకి చక్కగా శూన్యవాదము పూర్ణవాదము రెండు. బౌద్ధులదంతా శూన్యవాదం. మనకి అదే శంకర భగవత్పాదాచార్యుల వారి దగ్గరకు వచ్చేటప్పటికి పూర్ణవాదం. అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని మనం అంతా పూర్ణంతోటే నిండి ఉంది. పూర్ణంలోంచి పూర్ణం తీసినా పూర్ణంలో పూర్ణాన్ని కలిపినా ఏం చేసినా పూర్ణమే మిగిలి ఉంటుంది అనే విషయాన్ని మనకు చెప్తారు.
కానీ శూన్యవాదం బౌద్ధులది. వాళ్ళు ఏం చెప్తారయ్యా అంటే, అందుకనే మనం సున్నాకి కంప్లీట్ పూర్ణము అని మనం పెడతాం, శూన్యము అని బౌద్ధులు పెట్టినటువంటి పేరు. ఒకవేళ జీరో నథింగే కనుక జీరో అయితే, దీని మీద మనకి భారతీ కృష్ణ తీర్థ స్వామి వారు అద్భుతమైన గ్రంథాలు రాశారు. జీరో కనుక శూన్యం అయితే -1 -2 -4 రాయడానికి హక్కు లేదు ఎవరికి. -1 -2 -3 రాశారు అంటే జీరో అనేటటువంటిది శూన్యం అవ్వడానికి అవకాశం లేదు. మీరు మైనస్లోకి వెళ్ళాలి అంటే మాత్రం జీరో కెన్ నెవర్ బి నథింగ్. జీరో షుడ్ బి ఎవ్రీథింగ్. సో దట్ మీ ఎవ్రీథింగ్ అనే స్కేల్ కి పైకి వెళ్ళండి, కిందకి వెళ్ళండి, ఏది వెళ్ళినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే విషయం ఉంటుంది. కాబట్టి పూర్ణము అని చెప్పారు. దీనికి ఎలా చెప్పారయ్యా అంటే, ఒక మంచి ఉదాహరణ చెప్తారు మనకి పూరి పీఠాధిపతుల వారు. ఏం చెప్తారు అంటే, ఒక తమలపాకు ఉందండి, తమలపాకు చెట్టు. ఆ చెట్టుకి 100 తమలపాకులు ఉన్నాయి. చక్కగా 100 తమలపాకులు తెచ్చారు, ఒక పళ్ళెంలో పెట్టారు. ఈ పెట్టిన తర్వాత మొత్తం ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి అంటే 0 అని చెప్తున్నాం. చెట్టుకి 0 ఆకులు ఉన్నాయి అంటున్నాం. అక్కడ 0 అయింది, కానీ వస్తువు అక్కడి నుంచి పళ్ళెంలోకి వచ్చిందిగా. ఆ 100 ఇక్కడే ఉన్నాయి కదా, ఇది పూర్ణమే. అక్కడ మీరు లెక్క వేసుకోవడానికి మాత్రమే అది శూన్యము. మళ్ళీ ఈ ఉన్న ఆకులన్నీ మీరు తినేశారు. తిన్న తర్వాత ఇప్పుడు ఆకులు ఎన్ని ఉన్నాయి అని అడగండి. పళ్ళెంలో శూన్యము, కానీ రూపాంకురం చెంది మీ లోపలికి ఆ అణువులన్నీ మారినాయి తప్ప పదార్థం ఎక్కడికి పోలా, శూన్యం కాలేదు, పూర్ణంగానే ఉంది. రూపాంకురం చెంది ఇంకో దాంట్లోకి వెళ్ళింది కాబట్టి మనం శూన్యం అంటున్నాం. అదే ఆత్మతత్వంలో నీవు ఏ రూపాన్ని నువ్వు ధరించు, ఏ విధమైనటువంటి శరీరాన్ని నువ్వు ధరించు, ఎక్కడ పుట్టు ఏమైనా చెయ్యి, నీ రూపాంకురమే తప్ప పూర్ణత్వ భంగము ఎక్కడా లేదు. పూర్ణత్వము అనేదే నీ స్వస్థితి, నువ్వు పూర్ణంగానే ఉన్నావు అనే విషయాన్ని అక్కడ చెప్తారు. కాబట్టి శూన్యము అనేటటువంటిది పూర్ణమే. ఓన్లీ రూపాంకురం చెంది మారేటప్పుడు మాత్రం ఆ మారినటువంటి ప్రదేశంలో శూన్యంగా గోచరిస్తుంది. బట్ శూన్యం అనేది లేదు అని శంకర భగవత్పాదాచార్యుల వారు బౌద్ధులతో చేసినటువంటి వాదనలో అనేక అంశాలు, ఇలాంటివి రకరకాలైనటువంటి అంశాలు మనం చూడటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటయ్యా అంటే, ఈ పూర్ణత్వం అనే భావన ఎప్పుడైతే మనకు అర్థమైందో, ఇప్పుడు ఈ రూపంలో ఉంది, ఇంకొక రూపానికి రూపాంకురం చెందొచ్చు, కానీ నా పూర్ణత్వాన్ని నేను తెలుసుకున్న నాడు రూపాలతో సంబంధం లేదు, పూర్ణత్వం మాత్రమే మిగిలి ఉంటుంది అని చెప్తారు. శూన్యత్వము అనేటటువంటిది లేదు, పూర్ణత్వం మాత్రమే ఉంది అని చెప్పిన శంకరుల సిద్ధాంతం మనకు అర్థమైతే, మాయామయమిద అఖిలం హిత్వ, రూపంగా మనం చూసినప్పుడు ఇదంతా మాయయ్యా, పూర్ణంగా చూస్తే కాదు. కాబట్టి ధనజన యవ్వనాలన్నీ కూడా రూపంగా నువ్వు చూస్తున్నావు. కాబట్టి ఆ ధనం ఉన్నప్పుడు ధనవంతుడివి, ఆ రూపం ఉన్నప్పుడు రూపం ఉన్నవాడివి, ఆ జనం ఉన్నప్పుడు జనం ఉన్నవాడివి, ఆ ధనం ఉన్నప్పుడు ధనం ఉన్నవాడివి. కానీ ఇవి పోతే కోల్పోయిన వాడివి అవుతున్నావు. కానీ అప్పుడు ఇప్పుడు ఈ రూపాంకురాలు చెందినా చెందకపోయినా నీ పూర్ణత్వం నీకుంది. కాబట్టి నీ పూర్ణత్వంలో నువ్వు ఎప్పటిదాకా ఉంటావు, అప్పటిదాకా మాయలో ఉండవు. అది నీకు ఎప్పుడైతే లేదో మాయామయమిద అఖిలం హిత్వ. కాబట్టి నువ్వు చెయ్యాల్సిందేంటి? బ్రహ్మపదంతం ప్రవిశదిత్వ. ఆ బ్రహ్మపదము అంటే ఆ పరిపూర్ణత్వములో ఎప్పుడూ నువ్వు పూర్ణుడిగా ఉండు అనే సత్యాన్ని మనకి చెప్తూ, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్కురుంకరణే అని మనకి శంకరాచార్యులు వారు చెప్పారు. గోవిందా 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 గోవిందా. ఇంకా మీరు ఎవరైనా ప్రశ్నలు అడగచ్చు, తెలిస్తే చెప్తాను లేదా తెలుసుకోవచ్చు. మీ అనుమతితో అండి, మీరు ఇప్పుడు చెప్పిన శ్లోకానికి, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిద మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశా విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చాలా అద్భుతంగా వివరించారండి. ఈరోజు చెప్పిన విషయాలన్నీ కూడా మోహాన్ని, అలాగే ఇందాక నేను చేసిన ప్రయోగంలో ఒక తప్పుని మీరు సరిదిద్దారమ్మా. మాయామిద అఖిలం హిత్వ అన్నాను, మాయామయమితం అఖిలం హిత్వ. ఇది సరైన ప్రయోగం. ఇప్పుడు మీరు చేసినప్పుడు అప్పుడు నేను దిద్దుకుందాం అనుకున్నా, దిద్దుకోలేదు, ఇప్పుడు దిద్దుకున్నా. చెప్పండి అమ్మా. అది మీరు మోహాన్ని జయించటం అంటే
అది జయిస్తే నిశ్చలత్వం అనేది వస్తుంది. ఇప్పుడు సరస్సులో కూడా నిశ్చలంగా ఉన్న సరస్సు ఒకలా ఉంటుంది, అలజడులు ఉంటే మనసు అనేది కూడా అట్లాగే ఉంటుంది. అది తర్వాత మీరు జాతకం, జ్యోతిష్కం జీవితాన్ని ఎలా నిర్దేశిస్తాయి, తిథుల ప్రకారం ఎందుకు మనం చేసుకోవాలి పుట్టినరోజు అనేది చాలా బాగా వివరించారు. ఇంకా ఆబ్దికాలు మనం అన్ని పెద్దలకి అందరికి ఇచ్చేసేవన్నీ కూడా కర్మానుసారం మనం అన్ని చెయ్యాలి, ప్రతిదీ బాధ్యతగా. తర్వాత సత్యం అంటే ఏంటి, ఎప్పుడు మనతో శాశ్వతమైనది ఉండేది, అంటే అణువణువు మనలో పరమాత్మ నిండి ఉన్నాడు, ఆ పరమాత్మని తెలుసుకోగలగాలి మనం అనేది చెప్పారు. కదిలేవాడు కాడు రాముడు కలవాడు. అలా ఇంకా సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గీతాలు మనకి సందేశాత్మక గీతాలు. గాయతి వనమాలి మధురం, తర్వాత ఇంకా మనకి స్థిరత నహి నహిరే అని చెప్పేసి అదొకటి చక్కటి గీతం సంస్కృతంలో అందించారు. ఇవన్నీ కూడా మీరు చెప్తుంటే అన్ని బాగున్నాయి, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా. తర్వాత భజ తరించు గోవింద నామంతో తరించాలి, మనసుని భజింపజేయాలి అనేసి. అక్షరం నాశరహితమైందని మనం చెప్పుకున్నాం ఈరోజు. అక్షరానికి ఇది వేదనాదం, ఓంకారనాదం, ప్రణవనాదం, ఈ చిత్తశుద్ధితో మనోనిగ్రహాన్ని కైంకర్యం చేసుకోగలగాలి, అప్పుడే మనకి మోక్ష సాధన. ప్రశ్నలు వచ్చాయండి. మొదటగా ఈరోజు ప్రశ్న శ్రీనివాస్ వారణాసి గారు, మీరు ఉన్నారండి? అడుగుతారా మీ ప్రశ్న? మీరు అందరూ రాశానండి, చెప్పండి పర్వాలేదు. మౌఖికంగా మీరు అడగండి అయ్యా, మీరు రాసింది మీరే అడగండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. చిన్న సందేహం ఏంటంటే, మనం ఇప్పుడు ఇందాక చెప్పిన పద్యంలోని మనకి జీవన్ముక్తి అని చెప్పాము కదా శ్లోకంలోని, ముక్తికి మోక్షానికి తేడా ఏంటండి? అసలు ముక్తి మోక్షము అనేవి రెండు లేవు. ఇది శంకరాచార్యులు వారు వారి వివేక చూడామణిలో చెప్తారు. ఎలా చెప్తారు అంటే, బంధశ్చ మోక్షశ్చ మృష ఇవ మూఢాహ. మూఢుడికి బంధము అనేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి మోక్షము అనేటటువంటి మృషని కల్పించడం జరిగిందయ్యా. ఇప్పుడు నా చేతిలో ఈ ఫోన్ ఉంది, నేను ఇలా పట్టుకున్నాను, పట్టుకుంటే బంధం, వదిలేస్తే ముక్తి. అసలు బంధం ముక్తి ఏమైనా ఉందా ఫోన్కి? ఎలా లేదో అలాగే నేను ఈ జీవుణ్ణి అనేటటువంటి అజ్ఞానము నీకు ఉందనుకుంటున్నావు కాబట్టి ఈ అజ్ఞానానికి అవసరమైనటువంటి జ్ఞానం ఏమిటి అంటే మనకి మోక్షము, దాన్ని వదిలేయటమే అని చెప్పారు. అయితే ఇది శుద్ధమైనటువంటి అద్వైత తత్వం అని చెప్పాను. కానీ ముక్తి అనేటటువంటిది 4 రకాలుగా ఉంటుందండి. మనకి పురుషార్థాల్లో ఇది కూడా చక్కగా మనకి అద్భుతంగా చెప్పబడుతుంది. మన సంకల్పంలో గాని దేంట్లో అయినా కానీ ఇది కూడా చెప్పుకోవాలి. వాచిక కాయిక మానసిక అంతఃకరణాది గుణత్రయాది మల విమోచన ద్వారా భగవత్ సాన్నిధ్య ప్రాప్తి ద్వారా విభూతి చతుష్టయ ద్వారా విభూతి ద్వయ ప్రాప్త్యర్థం పాప పురుష దహన ద్వారా పుణ్యపురుష ప్రాప్త్యర్థం చైతన్యపూర్వక ప్రభావోత్పాదన సర్వలాభ సుఖ శాంతి సమ్మోహనాకర్షణ భక్తి జ్ఞాన విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞాన సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. సామీప్య, సాలోక్య, సాయుజ్య, సారూప్యాలు 4 రకాలు. సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్యాలు అని మనకి 4 రకాలుగా చెప్పబడి ఉంది. ఇది విశిష్టాద్వైత ప్రకారంగా తీసుకుంటే మనం కూడా శంఖచక్రాలు అన్ని ధరించి అలా శ్రీమన్నారాయణమూర్తికి పైన అలా పడుకోనుండగా శేషశయనుడై ఆయన అలా చూస్తూ ఆయనకు జరిగేటటువంటి సేవల్ని చూసి ధరించడం అనేది ఒక రకమైనటువంటి ముక్తిగా చెప్పబడ్డది. సామీప్యం, ఆయనకి దగ్గరకు వెళ్ళేది, ఆయనలాగా సారూప్యం అయ్యేది, ఆయన లోకానికి వెళ్ళేటటువంటి సాలోక్యము అనేటటువంటి ముక్తి, ఆయనే అయ్యేటటువంటి ముక్తి. ఇలా 4 రకాలైనటువంటి ఇవి చెప్పాయి. అవన్నీ ముక్తుల కిందకు వస్తాయి. ముక్తి అంటే ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టాడు అనుకోండి, ఇది ముక్తి. అబ్బా శరీరంలో నుంచి ముక్తి పొందాడు రా, బాధలు పడుతూ. మోక్షము అనేటటువంటిది పునరావృత్తి రహితమైనటువంటి, మళ్ళీ పుట్టేటటువంటి ఇది లేకుండా నిశ్చలమైన బ్రహ్మతత్వంలో ఉండడం మోక్షము. తాత్కాలికంగా దాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవడము అనేటటువంటి దాన్ని ముక్తిగా చెప్తారు. ఈ ముక్తినే కొన్ని అర్థాల్లో మోక్షంగా చెప్పబడుతుంది. అంటే శబ్దాన్ని ఒక్కో దగ్గర ఒక్కోలాగా వాడతారండి. దీనికి మనకి వ్యాకరణ శాస్త్రంలో ముక్తి మోక్షం అవుతుంది, ఒకసారి మోక్షం ముక్తి అవుతుంది. ఎలా అవుతుంది అంటే
జహల్ లక్షణము, అజహల్ లక్షణము, జహద జహల్ లక్షణము అని మనకి 3 రకాలుగా ఉంటాయి. ఈ జహల్ లక్షణ, అజహల్ లక్షణ, జహద జహల్ లక్షణాలు గనక మనకు అర్థమైతే ఖచ్చితంగా ముక్తి ఒకప్పుడు మోక్ష రూపంగా, మోక్షం ఒకప్పుడు ముక్తి రూపంగా మారుతూ ఉంటాయి తప్ప అర్థం ఏమిటయ్యా అంటే ఈ జీవుడు పరమాత్మతో ఐక్యం కావడం. మనం ఇంకో ఏంటంటే యాడింగ్ టు వాట్ ఐ సెడ్, మనం సత్యము అని చెప్తాం కదా, అంటే సత్ చిత్ ఆనందంగా పరబ్రహ్మాన్ని అలా చెప్పుకుంటాము. సచ్చితానందంగా అందులో ఉండేటువంటి సత్యమే ఇంగ్లీష్లో కేవలం మనం ట్రూత్ అనేస్తాం, కానీ ట్రూత్ అంటే నిజం కింద వస్తుంది, కానీ అది సత్యం కింద ఈక్వేట్ అవ్వదు కదా. మేబీ ఆంగ్ల భాష యందు మీకు ఎక్కువ ఇది పరిచయం ఉంది కాబట్టి అలాగే అనుకుందాం. కానీ మనకి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ లేవండి తెలుగులో ఉన్నట్లుగా. లేదమ్మా, సిన్లెస్ ఈ రెండే ఉంటాయి తప్ప పుణ్యం అనేది ఇంగ్లీష్ లో ఎక్కడ దాన్ని అభివర్ణించలేదు. పూర్తిగా కొన్నిటికి లేవు ఎగ్జాక్ట్. అవునమ్మా, ఎందుకు ఇంగ్లీష్ లో చాలా ఉండవు. ఇప్పుడు మనం ఎంగిలి అంటాం, ఎంగిల్ ఇంగ్లీష్ లో చెప్పండి అంటే ఎవరు చెప్పగలడు? ఎందుకంటే వాళ్ళకి ఆ సంస్కృతి లేదు, దానికి సంబంధించిన విషయం తెలియదు. కాబట్టి ఎంగిలిని మరి ఎలా చెప్పలేరు. సిన్లెస్ తప్ప పుణ్యం అనేది లేదు. వస్తున్నాయండి. అంటే సత్యం అంటే మనకి జస్ట్ వాంట్ టు కంక్లూడ్ దట్ పార్ట్. సచ్చితానందంలో ఉండేటువంటి సత్యము అంటే ఈ పరమాత్మ నిర్గుణ స్వరూపంగా చెప్పుకుంటామా, లేకపోతే అది అంటే ఇందాక మనం అనుకునేటువంటి మోక్షంలోకి మీకు అది సగుణంగా కనిపించినా నిర్గుణంగా కనిపించినా సర్వవ్యాపకమైన ఆత్మతత్వము ఇది నిశ్చలమైంది, దీనికి మృత్యువు లేదు అన్నప్పుడు మీరు ఏ రూపంలో తీసుకున్నా అందుగలడు ఇందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అన్నప్పుడు స్తంభం పగలగొట్టక ముందే ఈయన చూశాడు, స్తంభం పగలగొట్టిన తర్వాత నరసింహస్వామిని హిరణ్యకశిపుడు చూశాడు. స్తంభం పగలగొట్టక ముందు సర్వవ్యాపకమైనటువంటి నిజతత్వాన్ని ప్రహ్లాదుడు దర్శించింది సత్యమే. స్తంభం పగలగొట్టిన తర్వాత రూపంగా ఒక నారసింహ రూపంగా హిరణ్యకశిపుడు చూసింది సత్యమే. సత్యం ఏమిటయ్యా అంటే తత్వం, ఆ సర్వవ్యాపకమే, అది కాకుండా ఇంకొకటి లేదు అనేటటువంటి వస్తువు ఏది ఉంటుందో అది సత్యము. అంటే ఒక విధంగా చెప్పుకోవచ్చండి, ప్రకాశవంతమైన దివ్య స్వరూపం. అది మన దశని బట్టి ఇంకా పూర్తిగా మనకి నిర్గుణత్వం ఎప్పుడు వస్తుందంటే మనం అన్నిటినీ జయించి ఒక ఇదిలోకి వచ్చినప్పుడు ఇంకా అమ్మ ప్రకాశవంతమైన దివ్య స్వరూపము అని మీరు వాడారు అంటే దానికి ఒక కొలమానం ఇచ్చారు మీరు. ప్రకాశము, దివ్యము, స్వరూపము అని మూడు ఎప్పుడైతే రూపాంకురం చేశారో దాన్ని రూపాంకురం చేసినప్పుడు అది తెలియదు, అది కేవలం అనుభవించబడేటటువంటి వస్తువే తప్ప మనం మాట్లాడేటటువంటి వస్తువు కాదు సత్యం అనేది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, అలా అని లేదా అంటే ఉంది. ఇప్పుడు పంచదార తిన్నారు మీరు, ఇందాక నన్ను చక్కటి వారు అడిగారు కదా, పంచదార మీరు పంచదార తెచ్చాను, పంచదార ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు మీరు? పంచదార ఎలా ఉంటుంది? పంచదార ఎలా ఉంటుంది? తెల్లగా, రుచి చూస్తే తెల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఆ తీపి అంటే ఎలా ఉంటుంది? నోటి మీద నాలుగు మీద వేస్తే తెలుస్తుంది అది. అవునండి, కాదు, తీపి ఎలా ఉంటుంది చెప్పగలరా? చెప్పలేం. చెప్పలేదని మీకు తీపి తెలీదా? తెలిసినప్పటికీ మీరు చెప్పలేనటువంటిది అనుభవించగలిగేటటువంటిది ఏదైతే ఉందో అది సత్యం అండి, అది సత్యం అంతే. కాబట్టి సత్యము అనేటటువంటిది వాక్కులతోటి చెప్పగలిగేది కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుని కూడా దాటిపోయిన తర్వాత ఉంటుంది సత్యం. కాబట్టి మనస్సుతోటి వాక్కులతోటి దాన్ని చెప్పలేము. చాలా చక్కటి ప్రశ్న వేశారు, సందిగ్ధమైనటువంటి ప్రశ్న వేశారు వారు. సత్యము అనే దాన్ని నిర్వచనం ఎవరు చెయ్యలేరు. అది తర్వాత మనకి ఇంకా ప్రశ్నలు ఉన్నాయండి. నేను విజయమాధవి గొల్లపూడి, నా ప్రశ్న ఒకటి మిమ్మల్ని కొద్దిగా తెలుసుకోవాలనుకుంటున్నా. మనం ఈ ప్రపంచంలోకి ఈ భూమి మీదకి జన్మ ఎత్తాము అంటే ఒక దశ దిశ అన్ని గతి అన్ని నిర్దేశించబడి మన బాధ్యతలు అన్ని ముందే నిర్దేశించబడి ఈ భూమి మీదకి పంపబడుతున్నామా అంటే ఒక రాజైనా లేకపోతే ఒక కూలివాడైనా ఎవరైనా కూడా ముందే మనకి బాధ్యతలు నిర్దేశించబడ్డాయి, మన వాళ్ళు ఎవరు, మనం ఎక్కడ ఉంటున్నాం అనేది. కాకపోతే అది ఒక దశలో అది పూర్తిగా అది ఆ భగవంతుడిని తెలుసుకున్న వాళ్ళకి అది జీవితం అది సద్గతి అవుతుంది, లేకపోతే అది దుర్గతి. అంతే. మీరు అంతేనా? ప్రశ్న అయిపోయింది కదా. అది
ఏమిటయ్యా కారణం అంటే జన్మాంతరంలో మనం తెచ్చుకుందే మన కంటి ముందు ఇప్పుడు కనిపిస్తోంది. దీన్ని అంటుకుంటూ ఉండడమా అంటుకోకుండా ఉండడమా అనేది మన శక్తి. కాబట్టి అది జరగకుండా ఉండడం అనేది మనం చేయలేము. జరగకుండా ఉండడము అనేది మనం చేయలేము. జరిగేదాన్ని అంటకుండా ఉండడమా అంటుకోవడమా, ఈ రెండే మన చేతిలో ఉన్నాయి. అంటకుండా ఉండగలగడము అనేది చాలా 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 అదృష్టమైనటువంటి కార్యక్రమం. కాబట్టి అంటకుండా అంటే నైష్కర్మ్య సిద్ధాంతము అంటారు. నైష్కర్మ్యము, వర్క్ ఇన్సెసెంట్లీ బీ నాట్ అటాచ్డ్ టు ఇట్. దాన్ని మీరు చెయ్యండి, ఫలం మాత్రం పరమాత్మ మీదకు వదిలేసేయండి అని మన జన్మాంతరం వల్లే వస్తుంది అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సుస్పష్టంగా యోగభ్రష్టుడైనటువంటి వాడు అక్కడ యోగం నుంచి పతనం గనక చెందితే ఉత్తర జన్మలో సీమంతుల యొక్క గర్భంలో పుట్టి ఉత్తమంగా అక్కడి నుంచి తన యోగ సాధనాన్ని ముందరికి తీసుకెళ్తారు. అంటే తన జన్మాంతరంలో చేసుకున్నటువంటి కర్మని బట్టే ఉత్తర జన్మలో ఎక్కడ పుట్టాలి, ఎలా ముందరికి వెళ్ళాలి అనేటటువంటిది నిర్దేశం అయ్యి ఉంటుంది. అది వెళ్ళేటప్పుడు మాత్రం జరగాల్సిన విషయాలు జరగాల్సిందే. దాన్ని అంటకుండా మనస్సుని నిశ్చలంగా ఉంచగలగటమే మనకి ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు మనకి ప్రశ్నకి లక్కరా సాయి కిరణ్ గారు మీరు ఉన్నారు కదండి, మీరు అడగవచ్చు. నమస్తే గురువు గారు. నమస్తే అండి. ఇప్పుడు మనం పూర్తిగా అద్వైతం గురించే తీసుకుందాం. మనకి దేవుడికి తేడా లేదు అనుకుని అభిన్న స్థితిలో తీసుకున్నాము. ఆ తర్వాత మీరు చెప్పినట్టే ఇప్పుడు మన పిల్లలు మన ద్వారా ఎలా పుట్టారు అనేటటువంటిది కూడా మీరు వచ్చారు. సో ఇప్పుడు రెండు కలిపి ఇప్పుడు నా యవ్వనం అయితే ఏదైతే ఉందో, నా ఆలోచన విధానము, నా ధనము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి నా పిల్లల ద్వారా జరుగుతున్నాయి కదా. అంటే నా వంశం అనేటటువంటిది ఏదైతే నిలబడి ఉంటుందో అది నా శక్తిని వాడుతూ నేను దాన్ని కనుక ప్రాపగేట్ చేయగలిగితే, ఇప్పుడు అంటే మనము దాన్ని నిలబెడుతూనే ఉన్నాం కదా. మరి ఇప్పుడు క్షణభంగురం అని ఎలా అనగలుగుతాం? అప్పుడు దాన్ని వదిలేస్తున్నారు. ఎంత కాలం నిలబెట్టగలరో మీ చేతిలో ఉందా? ఎంతకాలం నిలబెట్టేటటువంటిది మొత్తం మీ కీర్తి, మీ గొప్పతనం, మీ ఖ్యాతి మీది అని మీరు అనుకుంటున్నారా? నేను అనేటటువంటిది లేదు ఇక్కడ. నేను అనేటటువంటిది నేను లలితకు ఆపాదిస్తున్నాను. లలిత ద్వారా నాకైతే నేను లలితకు ఆపాదిస్తానండి. నా ఇష్ట దేవత లలిత అనుకోండి, నేను లలితకు ఆపాదిస్తున్నాను. ఆపాదించండి. అప్పుడు ఏమైంది? లలితే అయింది, అంతా సత్సాంగత్యమే అయింది కదా. అవును, లలితే అయింది. లలిత ద్వారా నాకు నా పిల్లలు నిలబడినప్పుడు, లలిత ద్వారా నాకెందుకు? నేను లేదన్నారు కదా. మళ్ళీ నాకెందుకు వచ్చింది నేను లేదన్నప్పుడు? నా కీర్తి అన్నప్పుడు ఓహో మీరు అనుకుంటున్నారా అన్నాను. కాదు, లలితకు ఆపాదిస్తున్నా, అంతా లలితే అన్నారు అనుకోండి, ఉన్నది సత్యమేగా. అవును, సత్యమే అనేక రూపాలుగా మీకు గోచరిస్తుంది ఆ సమయానికి. అప్పుడు క్షణభంగురం ఎలా అవుతుంది అనేటటువంటిది ఇక్కడ క్వశ్చన్ అంటే నేను ఈ శరీరము, నేను సత్యము అని మీరు ఎప్పటిదాకా అనుకుంటారో అది క్షణభంగురము. నేను లలిత అని ఎప్పుడైతే అనుకున్నారో, లలితకే సమస్తం ఆపాదించా నాదేం లేదన్నారో అప్పుడు శాశ్వతం అన్నట్టు. నాగేంద్ర పిడపర్తి గారు మీరు అడగవచ్చండి మీ ప్రశ్న. అయ్యా మీకేమన్నా ఇంకా అనుమానం ఉందా? ఇందాకటి ప్రశ్న పూర్తిగా మీకు సరేనా? ఇంకేదైనా అడగాలనుకుంటున్నారా? నేను ఇప్పుడు మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాల్సి ఉంటుందండి. ఆలోచించి మళ్ళీ మాట్లాడదాం. వాసుదేవ్. నాగేంద్ర గారు. నాగేంద్ర గారు ఉన్నారండి? నాగేంద్ర పిడపర్తి గారు మీరు అడగవచ్చండి. నాగేంద్ర గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడవచ్చు. లేదు అంటే మరొకరికి క్వశ్చన్ పాస్ ఆన్ చేస్తాము. మీరు రెడీ అవ్వండి లోపల. నమస్కారం గురువు గారు. ఇందాక 9వ శ్లోకం మీరు చాలా చక్కగా వివరించారు సత్సంగత్వం, నిస్సంగత్వం గురించి. అయితే నాకు ఎప్పటి నుంచో దీనికి భగవద్గీతలోని కర్మ సన్యాస యోగంలో 10వ శ్లోకానికి ఎప్పుడు మెలికపడినట్టు అనిపిస్తూ ఉంటుంది. లిప్యతే పద్మపత్ర మివాంభస. కొంచెం మీ వాయిస్ ఒక క్షణం బ్రేక్ అయింది. మళ్ళీ దేనికి అన్నారు? భగవద్గీత 10వ అధ్యాయం 10 కాదండి, 5వ అధ్యాయంలో 10వ శ్లోకం. 5వ అధ్యాయం 10వ శ్లోకం. లిప్యతే తపాపేన పద్మపత్ర మివాంభస. అంటే మనం నిస్సంగత్వంలో ఉండాలి అంటే కనుక సంగం త్యక్త్వా కరోతి యహ అని అక్కడ చెప్పారు. ఆ రెండింటికి ఉన్న బంధం ఏమిటి? రెండవది మీరు ఇంకొకటి, మీకు ఈ రెండిట్లో అనుమానం ఎక్కడొచ్చింది అసలు?
అంటే మనకి గీతలో కృష్ణ భగవానుడు చెప్పేది, ఇక్కడ మనకి శంకరాచార్యుల వారు అవును, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన దానికి శంకరులు చెప్పినటువంటి నల్లీదలగత జలమతి తరళంకి లేదు ఈ సత్సాంగత్యానికి మీకు ఎక్కడ తేడా వచ్చింది? 9వ శ్లోకం అండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. దానికి ఆ రెండు శంకరాచార్యులు చెప్పదలుచుకున్నది కూడా అదేనా అన్నది ఒకటి. రెండవ ప్రశ్న ఏమిటి మీకు? ముందు ఇది పూర్తి చేసేద్దాము, చెప్పండి. ఇప్పుడు సత్సాంగత్యము అనేటటువంటిది శరీరముతోటి సాంగత్యమా, మనస్సుతోటి సాంగత్యమా, వాక్కుతోటి సాంగత్యమా? అంటే ఈ శరీరము నేను అనుకున్నప్పుడేమో పద్మపత్ర వివాంభస అని నల్నీదళగత జలమతి తరళం అంటే మిమ్మల్ని మీరు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారు? వాచిక తపస్సా, కాయిక తపస్సా, మానసిక తపస్సా అని. మానసిక తపస్సుగా తీసుకున్నప్పుడేమో సత్యముతోటి సాంగత్యం చేయమని చెప్తున్నారు. అర్థమైందండి? రూపముతోటి తీసుకున్నప్పుడేమో ఈ రూపం అశాశ్వతమయ్యా, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండు అని చెప్తున్నారు. పద్మపత్రం వివాంభస అంటే అక్కడ టీచ్ చేసేటటువంటి సందర్భము మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం వాడాల్సినటువంటిది జహద జహల్ లక్షణము అంటారు. జహద జహల్ లక్షణము అంటే ఒక తల్లి పిల్లవాడిని కూర్చోబెట్టి, నాన్న ఇక్కడ అన్నం గిన్నె నేను పెడుతున్నాను రా, వండింది, కుక్క వచ్చి తింటుందేమో చూడు, కుక్క వస్తే జాగ్రత్త అందరిని అనేసి చెప్పి వెళ్ళిపోయింది అనుకోండి తల్లి. ఆ కాకి ఏదో వస్తుంది, కాకి వస్తే కాకి కదా వచ్చింది, కుక్కకి కదా మా అమ్మ చెప్పింది అని వాడు కాకికి కొట్టకుండా ఉండకూడదు. అక్కడ పదార్థాన్ని రక్షించడం లక్షణం. కాబట్టి ఒక్కొక్క వస్తువుని మనం చూడాల్సినప్పుడు జహద జహల్ లక్షణంలో అక్కడ మనం పదార్థము దేన్ని తీసుకొని చెప్తున్నారు అనేది ప్రధానమవుతుంది. రెండో ప్రశ్న నాగేంద్ర గారి మీది సందేహం నివృత్తి అయింది కదా, మరొక ప్రశ్నకి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఉమా మహేష్ శనగవరపు గారు అడుగుతున్నారండి ప్రశ్న. ఉమా మహేష్ గారు మీరు అడగచ్చండి. గురుగారు నమస్కారం అండి. వాసుదేవ. మీరు మన ప్రశ్న, మీరు క్షత్రియత్వం పూంతారు డిబేట్స్ లో వాటిలో, అది ఒకవైపు బ్రహ్మ విద్యని మీరు ఉపాసిస్తున్నారు. ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ప్రశ్న. కృష్ణ పరమాత్మ భగవద్గీత అంతా చెప్పి ఇప్పుడు నువ్వు యుద్ధం చేయి అన్నాడు. భగవద్గీత అంతా బ్రహ్మ విద్యే, బ్రహ్మ విద్యాయాం అనే చెప్తారు. కాబట్టి వాదనలో అవతల వ్యక్తిని అంటుకోకుండా, వాళ్ళు గురి చేసేటటువంటి దేన్ని నొచ్చుకోకుండా, వాదిస్తున్నటువంటి వాడి యందు కూడా ఆ ఆత్మతత్వాన్ని చూస్తూ, సిద్ధాంతము ధర్మము అనే విషయం వచ్చినప్పుడు మాత్రం ఆ ధర్మానికి గ్లాని కరగనటువంటి ఒక బోధగా మాత్రమే మీరు మాట్లాడాలి. క్షాత్రము అన్న ధర్మరక్షణే, బ్రాహ్మణ్యము అన్న బ్రహ్మత్వ రక్షణే, లేదు కృషి అన్నా కూడా ధర్మరక్షణే, లేదు వాణిజ్యం అన్న ధర్మరక్షణే. నాలుగిట్లో ఉన్నది ధర్మమే, ధర్మం తప్ప ఇంకొకటి లేదు. ఆ సమయంలో మన మనసుకు సంబంధించినటువంటి కేవలం ఎదుటి వ్యక్తిలో కూడా బ్రహ్మం చూస్తూనే పోరాడడం అంటే ధర్మాన్ని. కాబట్టి వాడిని మనం అసహ్యించుకోవాల్సిన పని లేదు, వాడు తప్పువాడు అని అనుకోవడానికి వీలు లేదు. అతను పెరిగినటువంటి వాతావరణంలోంచి అతనికి పుట్టుకొచ్చినటువంటి భావజాలం ఇది. కాబట్టి అతన్ని ప్రభావితం చిన్నప్పటి నుంచి ఒక వాతావరణం చేస్తూ వచ్చింది, నన్ను ఒక వాతావరణం చేస్తూ వచ్చింది. కాబట్టి అది వాతావరణ ప్రభావం వల్ల ఆ క్షణంలో ఆ సంపర్కం వల్ల ఆ సాంగత్యము ఆ మాటలు వినాల్సి వస్తోంది. అందుకనే మనకి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టు కిం వచనీయం కిమ వచనీయం, ఇది అనొచ్చు ఇది అనకూడదు అంటానికి ఏముంది, అన్ని అక్షరాలే కదా. అటు నుంచి ఇటు మారిస్తే ఆనందపడుతున్నారు, ఇటు నుంచి అటు మారిస్తే బాధపడుతూ ఉన్నారు తప్ప అసలు నువ్వు విడిచేసి చూసుకుంటే అన్ని అక్షరాలే కదయ్యా. అక్షరము అంటే నాశరహితము. ఆ శబ్దంలో ఉండేటటువంటి నాశరహిత పరమాత్మను నువ్వు తీసుకో. నాశమయ్యేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అదంతా మిథ్య, అది ఏమీ లేదు. కాబట్టి బ్రాహ్మణత్వమైనా క్షాత్రమైనా ఏదైనా అక్కడ కేవలం నేను కాదు, ఈ శరీరం మనం కాదు అని వదిలిపెడితే దాని పని చేసుకుంటూ మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ధన్యవాదాలు. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట. అక్కడ చూడండి, అట అని నేను మా గురువు గారి దగ్గర ఒక చిన్న ప్రయోగం చేశాను, ముదిగొండ శంకర్ శర్మ గారని. ఆయన
అదేమిటి అటా అంటే పోతనకి ఏమన్నా అనుమానం ఉందా? అటా అటా అని వేశాడు, పలికేటిది భాగవతం అటా అంటే నిజంగా భాగవతం కాదనా అంటే అప్పటికప్పుడు నాకెందుకో బుద్ధికి ఒక ఆలోచన తట్టి నేను మా గురువు గారితో చెప్పాను, బహుశా అటా శబ్దానికి అర్థం వేరే ఉంటుంది గురువు గారు, పలికేటిది భాగవతం, అట పలికించేడివాడు, అక్కడ పలికించేవాడు రామభద్రుండు, అట పలికేదా అక్కడ నేను పలుకుతా, పలుకంగానే ఎలా వేరొండు గాథ అని. ఈ అటని ఇటు కలిపితే ఒక అర్థం వస్తుంది, ఈ అటను అటు కలిపితే ఒక అర్థం వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ మాట అనేది మనం ఎటు కలుపుకుంటున్నాం అనే దాని మీదే మొత్తం అర్థం అంతా మారుతూ ఉంటుంది. దీనిని మించిన రకము లేదు అనొచ్చు, దీనిని మించి నరకము లేదు అనొచ్చు, అక్షరం మారట్లా. అద్భుతం, బాగుంది. చాలా చమత్కారమైన భాష మనది. ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగదలుచుకున్న వారు ఉంటే మీరు అడగవచ్చు, లేదు అంటే ఇంకా మనం కార్యక్రమం చివరిలోకి వచ్చేస్తున్నాము. ఎవరైనా ఉన్నారండి? అయితే గురువు గారు బహుశా ఈరోజు చాలా మనసులో ఒక హత్తుకునే విషయాలన్నీ కూడా ఎలా ఉండాలి, ఏ పాత్రలో ఏ మార్గంలో పయనించాలి మనం అన్నదానికి ఈరోజు చక్కటి సమాధానం. మీ ఈ భాష్యం ఈరోజు అద్భుతంగా సాగింది, చక్కగాను. అమ్మా ఒక్క చిన్న పాట అనుకొని పెట్టేద్దామమ్మా ఇప్పుడు అందరం అక్కడిగా. అది చెప్పి నా వాణికి విరామాన్ని ఇస్తాను. అందరూ ఎలా అయినా మ్యూట్ తీసేసే ఉంటారు కదా. ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా, పరమాత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా, ఏటికి వంకరలున్నవి గాని ఏటికి వంకరలున్నవి గాని నీటికి వంకరలున్నాయా, నీటికి వంకరలున్నాయా, ఏటికి వంకరలున్నవి గాని నీటికి వంకరలున్నాయా, ఏటికి వంకరలున్నవి గాని నీటికి వంకరలున్నాయా, ఏటి వంటిదే నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ, ఏటి వంటిదే నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ, ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా, సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా, ఆత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా, ఆత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా, ఆవుకి రంగులు ఉన్నవి గాని పాలకి రంగులు ఉన్నాయా, ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకి రంగులు ఉన్నాయా, ఆవు వంటిదే నీ ఆత్మ పాల వంటిదే పరమాత్మ, ఆవు వంటిదే నీ ఆత్మ పాల వంటిదే పరమాత్మ, ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా, ఆత్మ సత్యమైతే నిత్యమౌరా, పరమాత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా, ఆత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా, పూలకి రంగులు ఉన్నవి గాని పూజకి రంగులు ఉన్నాయా, పూలకి రంగులు ఉన్నవి గాని పూజకి రంగులు ఉన్నాయా, పూల వంటిదే నీ ఆత్మ పూజ వంటిదే పరమాత్మ, పూల వంటిదే నీ ఆత్మ పూజ వంటిదే పరమాత్మ, ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా, ఆత్మ సత్యమైతే నిత్యమౌరా, ఆత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా, ఆత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా. ఆఖరిగా చాలా అద్భుతంగా ఉంటుంది. భజనకి మతములు ఉన్నవి గాని భక్తికి మతములు ఉన్నాయా, భజనకి మతములు ఉన్నవి గాని భక్తికి మతములు ఉన్నాయా, భజన వంటిదే నీ ఆత్మ భక్తి వంటిదే పరమాత్మ, వంటిదే నీ ఆత్మ భక్తి వంటిదే పరమాత్మ, ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా, ఆత్మ సత్యమైతే పరమాత్మ నిత్యమౌరా,
పరమాత్మ నిత్యమైతే నీ ఆత్మ సత్యమౌరా. నేను ఇలా ఒక దగ్గర ఎక్కడో ఇట్లానే పాట చెప్తూ ఉంటే ఖచ్చితంగా 9-10 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లవాడు. వాడు లేచి వాడు కొత్త చరణం కనుక్కున్నాడు. నాకు ఆశ్చర్యం వేసి నవ్వు వచ్చింది నిజంగా. దగ్గరకు తీసుకున్న ఆ పిల్లవాడిని. ఫ్యాన్ కి రంగులు ఉన్నవి కానీ గాలికి రంగులు ఉన్నాయి అంటూ పాట పాడి, ఫ్యాన్ వంటిదే నీ ఆత్మ, గాలి వంటిదే పరమాత్మ అని ఆ సన్నివేశం గుర్తొచ్చింది ఆ పిల్లవాడు ఉన్నట్టు ఉండి. కాబట్టి ఈ భజన తోటి నా వాణికి విరామాన్ని తెలియదండి. ఇది తత్వాల్లో ఒకటి, ఎవరు రాశారో తెలియదు. చాలా బాగుంది, బాగా రాజగోపాల్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్కారం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. గోమాతా కీ జై, భూమాతా కీ జై, భారత్ మాతా కీ జై. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, సంస్కృతస్య అభివృద్ధిరస్తు. వేదమాతా కీ జై. రైట్, అందరికీ సెలవు. వాసుదేవ.